ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చెట్లు నాటే కార్యక్రమంలో ఆ ఫారెస్ట్ని కూడా మరి చెట్లు నాటుతున్నారు. కానీ ఎక్కువ మట్టుకు పూల చెట్లు కూడా ఇస్తున్నారు. మరి కోతులు వాపస్ పోవాలంటే ఖచ్చితంగా పళ్ళు చెట్లు కూడా నాటితే బాగుంటుంది అధ్యక్ష. మరి మనము ప్రతి గ్రామంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇచ్చారు, ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఖచ్చితంగా ఉండాలి, మరి మొక్కలు నాటాలి, మొక్కలు మనం పెంచాలని చెప్పి. కానీ ఫారెస్ట్ అధికారులు మరి మా దగ్గర సర్పంచ్లు మట్టి కోసం పోతే వాళ్ళకి ఇబ్బంది పెట్టి కేసులు పెడుతున్నారు అధ్యక్ష. అలా పెట్టకుండా పర్మిషన్ ఇస్తే బాగుంటుందని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అలాగే నా కాన్స్టిట్యున్సీలో ఇప్పటివరకు ఎన్ని చెట్లు నాటారు, మరి దాని వివరాలు ఇస్తే బాగుంటుందని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ముత్తిరెడ్డి యాదవరెడ్డి గారు చాలా సుదీర్ఘంగా ఈ హరితారం పైన చెప్పడం జరిగింది. చాలా సంతోషం, ధన్యవాదాలు అధ్యక్ష. అదేవిధంగా రేఖా నాయక్ ఎమ్మెల్యే గారు కూడా వివిధ సమస్యల పట్ల, అడవుల అభివృద్ధి పట్ల, వారి కాన్స్టిట్యున్సీ పూర్తిగా అడవి ప్రాంతంలో ఉంది కాబట్టి వారికి దాన్ని రక్షించే బాధ్యత కూడా తీసుకుంటున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు. ఈ దస్తూరాబాద్ గౌరవ ముఖ్యమంత్రి గారు నాటినటువంటి 1,00,000 మొక్కల కార్యక్రమంలో ఆ 1,00,000 మొక్కలలో 100% బతికి ఉండడము, మేము కూడా పర్సనల్గా వెళ్ళి అక్కడ వాచ్ టవర్ కూడా ఏర్పాటు చేసినాము. దీన్ని కేసీఆర్ పార్క్గా మేము ఇదివరకే చెప్పడం జరిగింది. తప్పకుండా మీరు అన్నట్టు కేసీఆర్ పార్క్గా దానికి ఫెన్సింగ్ పెట్టి టోటల్గా ఒక అర్బన్ పార్క్ ఏ విధంగా ఉంటుందో గ్రామీణ ప్రాంతం పార్కుగా చేయడం జరుగుతుందని తప్పకుండా వారికి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరుగుతుంది. గ్రావెల్ కూడా తీసుకోవడానికి అటవీ అధికారుల ద్వారా పర్మిషన్ తీసుకొని మీరు మొక్కలకు తీసుకుపోయే మట్టిని కానీ దాన్ని ఉపయోగించుకోవడానికి తప్పకుండా కన్సల్ట్ ఫారెస్ట్ అధికారుల ద్వారా ఇప్పించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ ముత్తిరెడ్డి యాదవరెడ్డి గారు చాలా వాస్తవంగా అభివృద్ధి జరిగే విషయంలో అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ హరితారంలో భాగంగా ముఖ్యంగా నేను కూడా మీరు 10-15 నిమిషాలు టైం తీసుకున్నాను, కానీ గౌరవ అధ్యక్షులు 6 క్వశ్చన్లు రావాలంటారు కాబట్టి నేను క్లుప్తంగానే సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. తెలంగాణలో ఈ భౌగోళిక విస్తరణ మనకు 2,77,10,412 ఎకరాల మనకు తెలంగాణలో భౌగోళిక విస్తీర్ణత ఉంది. దాంట్లో 66,64,159 ఎకరాల అటవీ క్షేత్రం ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో మనము భౌగోళిక విస్తరణలో 24.5% అడవి ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి 21.34% అధ్యక్ష. తెలంగాణలో మనం కనీసం దీన్ని 34% మనము తీసుకురావాలన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశము, లక్ష్యము. ఈ హరితారంలో భాగంగా 230 కోట్ల మొక్కలను నాటాలని చెప్పి వారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న నెక్స్ట్ ఇయరే వారి ఈ ప్రణాళిక రూపొందించడం జరిగింది. ప్రతి సంవత్సరము 6వ విడత మొక్కలు నాటడం జరుగుతూ ఉంది అధ్యక్ష. దాంట్లో ఈ 230 కోట్లలో అధ్యక్ష ఈ రాష్ట్రంలో హరితారం నిర్వహణ కోసం ప్రభుత్వము అత్యున్నత స్థాయిలో స్థిరమైనటువంటి రాజకీయ సంకల్పం వారికి ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ స్థాయిలో నిర్విరామ పరిశీలన, ప్రోత్సాహం హరితహారం విజయానికి నాంది అధ్యక్ష. అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు కార్యక్రమంలో భాగస్వామి అయ్యాయి అధ్యక్ష. సమాజంలో అన్ని వర్గాలు హరితహారాన్ని సొంతం చేసుకొని స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర సంస్థల భాగస్వామ్యం ఉంది. విద్యార్థులు భాగస్వామ్యము హరితహార కార్యక్రమానికి అదనపు వనరులు. రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటినీ 100% పచ్చదనంతో నింపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. హార్టికల్చర్, అగ్రో ఫారెస్ట్రీ ద్వారా రైతులందరికీ హరితహారంలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నాం. పొలం గట్లపైన, చెరువు గట్లపైన ఆదాయాన్ని ఇచ్చే మొక్కలు నాటడం ద్వారా రైతులకు అదనపు ఆదాయము కృషి జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ తెలంగాణ హరితహారంలో ఇప్పటికి 2015-16 నుంచి ఇప్పటి వరకు అధ్యక్ష 179 కోట్ల 0.085 కోట్ల మొక్కలను నాటాము. మరో 38 కోట్ల 321 లక్షలు ఈ అడవులు పునరుద్ధరణ ద్వారా ప్రక్రియ జరిగింది. అంటే అడవులు ఎక్కడైతే ధ్వంసం అయిపోయినాయో, నశించిపోయినాయో, మేము గజ్వేల్ గౌరవ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో జిల్లా కలెక్టర్స్, మంత్రులందరూ కూడా వెళ్ళి చూడడం జరిగింది అధ్యక్ష.
అక్కడ పోయినటువంటి అడవిని ఫెన్సింగ్ పెట్టి పునర్జీవనం చేయడం అధ్యక్ష. అది ఇప్పుడు దట్టమైన అడవిలాగా తయారైంది. మేము అడవి విధంగా ఒక 2 క్షేత్రాలు చూడడం జరిగింది. చూసిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్సు ఈ పునర్జీవన కార్యక్రమంపై దృష్టి పెడుతున్నారు అధ్యక్ష. దానివల్ల 38 కోట్ల మొక్కలు ఈ పునర్జీవనం వల్ల రావడం జరిగింది. ఈ 179 ఈ 38 కోట్లు కలిపితే 217 కోట్ల మొక్కలు ఇప్పటి వరకు నిలబడ్డాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి సంకల్పం 230 కోట్ల మొక్కలను నాటాలని, దాన్ని ఈ రానున్న సంవత్సరంలో 230 కోట్లు నాటడం జరుగుతుంది. సర్వైవల్ పర్సెంట్ కూడా 85% వరకు సర్వైవల్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 3 సంవత్సరాలు ఇట్లే కంటిన్యూస్గా మనం తీసుకుంటే 250 కోట్ల మొక్కలు నిలబడతాయని చెప్పి మనందరికీ ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ యొక్క హరితారంలో భాగంగా భారతదేశంలో ప్రతి కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర అటవీ శాఖ నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ చూసి వెళ్తున్నారు అధ్యక్ష. ఇటువంటి విధానం అన్ని రాష్ట్రాలు పాటిస్తే ఈ కరోనా వైరస్ అటువంటి కానీ, మన స్వచ్ఛమైన పీల్చుకునే గాలి కానీ, ప్రకృతి సంతోషించే వాళ్ళు కానీ, అడవి ప్రాణులు కానీ, జీవరాశులు కానీ అన్నీ కూడా జీవించడానికి ఇది ఒక మంచి భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి భారతదేశంలో ఒకే ఒక్క నగరం హైదరాబాద్ను ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్గా గుర్తించినందుకు సంతోషంగా ఉంది అధ్యక్ష. తెలంగాణలో అటవీ శాతము 3.67 పెరిగినట్టుగా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించిన అధ్యక్ష. ఇది హరితారం కార్యక్రమంలో విజయం అని చెప్పి మీ ద్వారా తెలియడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇంకా కంక్లూడ్ చేయండి. అంటే దీనికి వాస్తవంగా సమయం అయితే బాగా కావాలి. ఏదైనా ప్రభుత్వము ఇచ్చినటువంటి సంకల్పము ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్ నుంచి మున్సిపాలిటీ ద్వారా కానీ, సర్పంచులు అదేవిధంగా గ్రామ సెక్రటరీ ప్రతి మొక్కను రక్షించాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి నిధులలో 10% నిధులు ఖచ్చితంగా ఈ హరితారాణి కోసము ఉపయోగించుకోవాలని మున్సిపాలిటీలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, గౌరవ శాసనసభ్యులందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనిపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి అడవుల విస్తీర్ణం పెరుగుతూ ఉంది. మీ అందరి సహకారం ఇంకా ఉండి ఇంకా మనము భారతదేశంలోనే ఇప్పుడు నంబర్ 1గా ఉన్నాం. ఇంకా కూడా ఈ 33% వరకు మనకు పెరిగినట్టయితే వర్షాలు సకాలంలో పడతాయి అధ్యక్ష. ఎండ తీవ్రత తగ్గుతుంది. చలికాలంకు చలి కూడా ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి దీని పర్యావరణ పరిరక్షణ కొరకు మనందరం కూడా దోహదపడాలి. మీ ద్వారా సభ్యులందరూ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఏదైతే అర్బన్ పార్క్స్ మనం ఏర్పాటు చేస్తున్నామో ఈ అర్బన్ పార్క్స్ ద్వారా నిజంగా అధ్యక్ష ఇప్పటికే 38 పార్క్స్ అర్బన్ పార్క్స్ ద్వారా అక్కడ స్థానికులే దాన్ని రక్షించుకుంటున్నారు. మేము ఫెన్సింగ్ పెట్టి పిల్లలకు కొన్ని గేమ్స్, టాయిలెట్స్, కొన్ని గార్డెన్ అంతా డెవలప్ చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు అప్పయిపోయిన తర్వాత కొద్ది గొప్ప నామినల్ ఫీజు ద్వారా వాళ్ళకి ఎంట్రీ ఫీజు పెట్టిన తర్వాత అర్బన్ పార్క్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా అడవులు ఎక్కడైతే దగ్గర ఉంటుందో, మీ దగ్గర ఏదైతే అడవులు ఉన్నాయో బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో అటువంటి ప్రాంతాలు కూడా కామారెడ్డిలో కానీ ప్రతి ప్రాంతంలో ఈ యొక్క అర్బన్ పార్క్స్ ఏర్పడడానికి క్యాంపా నిధుల నుంచి కూడా మేము హెచ్చించి దాన్ని ఈ పార్క్గా వేస్తే అక్కడ రోజు వాకర్స్ కానీ, పిల్లలకు కానీ, స్కూల్స్ హాలిడే ఉన్నప్పుడు కానీ వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు వెళ్ళి ఆహ్లాదకరమైన వాతావరణం చూసి సంతోషించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదైతే జంతువులను కూడా దాంట్లో ఏదైతే జింకలు కానీ, ఇతరత్ర కుందేలు కానీ ఇటువంటి పెంచినట్టయితే పిల్లలు చూసి సంతోషించడానికి కూడా అవకాశం కూడా ఉంటుంది. ఇంకా ఇక ఖచ్చితంగా అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోడ్ల పక్కన ఎవెన్యూ ప్లాంటేషన్ అంతా కూడా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ వాళ్ళు చూడడం జరుగుతుంది. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు మొక్కలను మొదలుకే కట్ చేస్తూ అంటున్నారు. ఆ విధంగా కాకుండా పైన ఏదైతే ప్రతి సంవత్సరం వాళ్ళకి చేయడానికి కొమ్మలు నరకడానికి అధికారులతో మాట్లాడి ఆ విధంగా కూడా ఆదేశాలు కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మనము ఈ చెరువు గట్ల పైన కూడా తాటి చెట్లు, ఈత చెట్లు పెట్టడానికి కూడా గ్రామ పంచాయతీకే వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళే నర్సరీలో పెంచుకొని ప్రతి గ్రామ పంచాయతీకి అధ్యక్ష నర్సరీ ఉంది. ఆ నర్సరీల ద్వారా పెరిగినటువంటి మొక్కలనే గట్లపైన కానీ గ్రామాలలో పోయిన మొక్కల దగ్గర పెంచితే ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామానికి నర్సరీ ఉన్నటువంటి విధంగా ఎక్కడ లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇలా 12,750 గ్రామ పంచాయతీలలో నర్సరీలు ఉన్నాయంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ట్రాక్టర్ రావడము, దానికి ట్యాంకర్ ఇవ్వడం వల్ల సంరక్షణ జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఈ అటవీ క్షేత్రాలు ఇంకా బాగా పనిచేయడం. తర్వాత అధికారులు కూడా బీట్ ఆఫీసర్ నుంచి ఖాళీలని కూడా ముఖ్యమంత్రి గారు ఫిలప్ చేయడం జరిగింది. పోలీసు
ప్లస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అజమాయిషిలో ఎక్కడ కూడా ఫెల్లింగ్ కానీ ఇల్లీగల్గా కానీ ఎంక్రోచ్మెంట్ కానీ లేకుండా జరుగుతుంది. ఆ విధంగా ఈ హరితారం ఇంకా అభివృద్ధి కావడానికి మీ అందరి కృషి వల్ల తప్పకుండా ముందుకెళ్తామని భావిస్తున్నాను. Question number 579, Minister for Medical and Health. ఏకి సమాధానం అవునండి, బికి లేదండి, సికి లేదండి. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. సభ్యులు గౌరవ సభ్యులు శ్రీధర్ బాబు గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు మొదటి ప్రశ్నకి అవునండి అని చెప్పారు. అధ్యక్ష, మేము ప్రభుత్వ దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి రీఎంబర్స్మెంట్ బిల్లులు రాక ఉద్యోగస్తులు, టీచర్సు, పెన్షనర్సు చాలా ఇబ్బంది పడుతూ ఉన్న మాట వాస్తవం. అధ్యక్ష, చాలామంది కూడా ఈరోజు రీఎంబర్స్మెంట్ గురించి వేచి చూస్తూ దాదాపు 30,000 మంది పైచిలుకు ఉద్యోగస్తులు వారు పెట్టుకున్న బిల్లుల గురించి వీక్షిస్తూ ఉన్న తరుణం ఇది వాస్తవమా అని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రులకు, కార్పొరేట్ ఆసుపత్రులకు సంబంధించి దాదాపు 200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని, ఆ బకాయిలు చెల్లించకపోవటం వల్ల ఉద్యోగస్తులు కానీ హెల్త్ స్కీమ్ కింద ఎవరైనా ఆసుపత్రులకు వెళ్తే సరి అయిన వైద్య సదుపాయం అందించకపోవడం మీ దృష్టికి వచ్చిందా అని మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. అధ్యక్ష, అదేవిధంగా ఈరోజు ఎమర్జెన్సీ చికిత్స గురించి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్న ఉద్యోగులు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ సొంత డబ్బులతో ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నారు. దాని తదుపరి రియంబర్స్మెంట్ కోసము మరి ఎంప్లాయీసు మరి డైరెక్టరేట్ చుట్టూ తిరుగుతూ, హెడ్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ బకాయిలు కూడా ప్రభుత్వం తరఫు నుంచి దాదాపు 150 కోట్ల రూపాయలు వచ్చేది ఉంది. ఇది మీ దృష్టికి వచ్చిందా? వెంటనే ఏ చర్యలు తీసుకుంటా ఉన్నారో మంత్రి గారు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అధ్యక్ష, అదేవిధంగా ప్రధానంగా సోషల్ ఆస్పెక్ట్లో అధ్యక్ష, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద ట్రీట్మెంట్ కోసం వెళ్ళే ఉద్యోగస్తులను చిన్నచూపు చూస్తూ ఉన్నారని, మరి ఇది ప్రధానంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతూ ఉన్న ఈ నిర్లక్ష్యం మీ దృష్టికి వచ్చిందా అని మంత్రి గారిని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, దానికి మరి దాదాపు చాలా ఉద్యోగ సంఘాలు, సార్ ఒకటే క్వశ్చన్, చాలా ఉద్యోగ సంఘాలు ఒక పరిష్కార మార్గాన్ని ప్రతిపాదించారు. తన వంతు వాటాగా నెలకు కొంత చెల్లించడానికి వారు ప్రతిపాదించారు. అది మీ దృష్టికి కూడా తీసుకొచ్చారు. వాటిపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా అని మంత్రి గారిని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రిలో ఈహెచ్ఎస్ కింద కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యశ్రీ కింద చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని, ఆరోగ్యశ్రీ వాటికి చేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్న మాట మీ దృష్టికి వచ్చింది. దానిపైన ఏం చర్యలు తీసుకున్నారని మంత్రి గారిని కోరుతా ఉన్నా. అధ్యక్ష, అదేవిధంగా కరోనా సమయంలో సార్, లాస్ట్ సార్, కరోనా ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ క్వశ్చన్ సార్, కరోనా సమయంలో మరి ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద చాలా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా మరి వీరి కార్డ్స్ని అంగీకరించలేదు. వారిపైన ఏం చర్యలు తీసుకున్నారని గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాం. అధ్యక్ష, అనసూయ గారు. అధ్యక్ష, గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టిందో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సరిగ్గా పనిచేయక వేలాది మంది ఉద్యోగులు, పెన్షనర్స్, రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఆరోగ్యశ్రీ పథకం కింద ఉన్నటువంటి బకాయిలే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటి కోసమే ధర్నాలు చేసినప్పుడు మాత్రమే గవర్నమెంట్ ఆ బిల్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. వీటికి ఇంకా అతిగతి లేనటువంటి పరిస్థితి ఉంది. ఒక దిక్కు కరోనా వచ్చి పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్లలో ఖర్చు పెడుతుంటే మీరు ఇక్కడ ఉద్యోగులకు ఇచ్చేది 1,00,000 లోపు మాత్రమే రియంబర్స్మెంట్ అనేది ఉంది. కాబట్టి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా లోతుగా మంత్రి గారు
సమీక్షించి వాస్తవాలను తెప్పించుకొని మరి ఉద్యోగులకు సరైనటువంటి వైద్యము సకాలంలో అందే విధంగా చొరవ తీసుకోవాల్సిందిగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. ఈ ఎమర్జెన్సీ కింద ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే కూడా అక్కడ కార్డ్స్ని తీసి పక్కకేస్తూ ఉన్నారు. వాళ్ళు స్వయంగా డబ్బులు కట్టుకొని ట్రీట్మెంట్ పొందుతూనేమో మరి ఇక్కడ సెలెక్టెడ్ కమిటీ కాడికి వచ్చేసరికి నెలల తరబడి టైం తీసుకుంటా ఉన్నారు. అట్లా ప్రతి నెల 3,000కు పైగా మరి ఆ దరఖాస్తులు చేసుకున్నటువంటి ఉద్యోగుల యొక్క బిల్స్ పెండింగ్లో ఉన్నాయి. దాదాపుగా ప్రభుత్వం నుండి 200 కోట్ల వరకు మరి ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి హెల్త్ స్కీమ్లో గవర్నమెంట్ నుంచి ప్రైవేటు హాస్పిటల్స్కు పెండింగ్ ఉన్నాయి అనేది వాస్తవమా కాదా తెలుసుకొని వారికి సరైనటువంటి చికిత్స సకాలంలో అందే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను సార్. ధన్యవాదాలు. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు కానీ ఉద్యోగ కుటుంబాల సభ్యులు కానీ జర్నలిస్టులు కానీ అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ మంచి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలనే సంకల్పంలో భాగంగా ఈ ఈహెచ్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, ప్రతి సంవత్సరం దీని కింద 300-350 కోట్ల రూపాయలు ఈ ఈహెచ్ఎస్ స్కీమ్ కింద జర్నలిస్టుల స్కీమ్ కింద ఖర్చు పెట్టడం జరుగుతుంది. అధ్యక్ష, దాదాపుగా ఈ స్కీమ్ కింద ఈ 3 కేటగిరీలు కలిసి 12,04,654 మంది ఈ స్కీమ్ కింద కవర్ అవుతుంది. అధ్యక్ష, దీంట్లో 2 రకాల ఉంటుంది అధ్యక్ష. ఒకటి ఓపీ ఉంటుంది, రెండవది ఐపీ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఓపీ కానీ ఐపీ కానీ పెరుగుతుంది అధ్యక్ష. మంచి ఆదరణ కూడా ఉంది అధ్యక్ష. ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా వెల్నెస్ సెంటర్లు పెట్టి ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్డ్ ఎంప్లాయీస్కి జర్నలిస్టులకి మన గవర్నమెంట్ వెల్నెస్ సెంటర్లలో దాదాపు 12 సెంటర్లలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నడుస్తుంది అధ్యక్ష. అంటే ఉద్యోగులు ఒక్కొక్కసారి ఈ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినప్పుడు మాకు కొంత ఈహెచ్ఎస్ అని చిన్నచూపు చూస్తూ ఉన్నారు, ఆరోగ్యశ్రీ అని చిన్నచూపు చూస్తున్నారు. తర్వాత వాళ్ళకు బెడ్లు అందుబాటులో ఉంటేనేమో ఒక రకమైన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, బెడ్లు అందుబాటులో లేనప్పుడు కొంత నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది అనేకసార్లు మా దృష్టికి వచ్చినప్పుడు మేము చాలాసార్లు చర్చలు పెట్టి ఇట్లాంటి ఇష్యూస్ అని కూడా రిజాల్వ్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా బకాయిల విషయంలో కూడా గంత పెద్ద బకాయిలు ఏమి ఉండవు, గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా. జనరల్గా ప్రతి క్వార్టర్కి ఒకసారి ఈ బడ్జెట్ రిలీజ్లో వచ్చిన తర్వాత మనం పే చేస్తాం కాబట్టి ఎక్కడ కూడా మునుపు ఏదైనా పేరుకపోయి ఉండవచ్చు కానీ ఇప్పుడు మాత్రం పెద్దగా లేదు అధ్యక్ష. ఈ మొత్తం ఈహెచ్ఎస్ స్కీమ్ కింద ఇప్పటి వరకు 37 కోట్ల రూపాయలు మాత్రమే బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. ఆ బకాయిల్ని కూడా ఎప్పటికప్పుడు పే చేసేట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారు చెప్పినట్టుగా ఉద్యోగులు కూడా ముందుకు వచ్చిన అధ్యక్ష. వారు మేము ఉద్యోగులమే కదా, రిటైర్డ్ ఉద్యోగులకి ఆల్రెడీ మీరు ఇస్తూ ఉన్నారు హెల్త్ కోసం అని చెప్పి ఆ డబ్బుల్ని మీరే తీసేసుకోండి, తర్వాత ఉద్యోగులుగా మేము ఒక 500 రూపాయలు నెలకు ఇస్తాం, ఈ మొత్తం డబ్బు కలిస్తే ఒక మంచి అమౌంట్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది, ప్రభుత్వానికి ఇంత వెసులుబాటు కూడా ఉండేటువంటి ఆస్కారం ఉంది, ఉద్యోగులుగా మా కర్తవ్యంగా మేము చెప్తా ఉన్నామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చిన అధ్యక్ష. ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదించే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈ ఈహెచ్ఎస్ కానీ దీంట్లో ఉన్నటువంటి 3 కేటగిరీల జర్నలిస్టులకి రిటైర్డ్ ఎంప్లాయీస్కి మరింత నాణ్యమైన మెరుగైన గౌరవప్రదమైనటువంటి వైద్యాన్ని అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తానని చెప్పి తమరి ద్వారా సభ్యులకు సూచన చేస్తాం. క్వశ్చన్ నంబర్ 564, మినిస్టర్ ఫర్ మెడికల్ అండ్ హెల్త్. ఏకి అవునండి, బి 2016-17 2,09,130, 2017-18 2,59,335, 18-19 2,77,383, 19-20 2,88,844, 20-21 ఫిబ్రవరి వరకు 2,58,341 అధ్యక్ష. ఇప్పటి వరకు 11,91,275 మంది మహిళలు లబ్ధి పొందారు అధ్యక్ష. డికి సమాధానం 17-18లో 246.38 కోట్లు, 18-19లో 273.87 కోట్లు, 19-20లో 392.04 కోట్లు,
2021 ఫిబ్రవరి వరకు 263.65 కోట్ల అధ్యక్ష. డాక్టర్ ఆనంద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. కేసీఆర్ కిట్ అనేటటువంటి పథకము ఒక అద్భుతమైనటువంటి పథకం అధ్యక్ష. ఇది మాతా శిశు మరణాలను తగ్గించడమే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ లోపల ప్రసవాల సంఖ్య చాలా గణనీయంగా పెంచినటువంటి పథకం అధ్యక్ష. అయితే కేసీఆర్ కిట్టు వచ్చినప్పటి నుంచి మా వికారాబాదు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 37,472 ప్రసవాలు గవర్నమెంట్ హాస్పిటల్లో జరగడం జరిగింది అధ్యక్ష. అయితే 27,434 మందికి కేసీఆర్ కిట్లు రావడం జరిగింది అధ్యక్ష. అంటే కేసీఆర్ కిట్టు రాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ లోపల ఇప్పటి వరకు మా నియోజకవర్గంలో 10,038 మందికి కేసీఆర్ కిట్లు రాలేదు. కాబట్టి కారణాలు ఏందనేటటువంటిది ఆరాధిస్తే ఒక 4-5 ముఖ్యమైనటువంటి కారణాలు తెలిసినాయి అధ్యక్ష. తమరి ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకుపోతా ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇది 4 దఫాలుగా ఆ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ నమోదు చేసేటటువంటి ప్రక్రియ లోపల కొంచెం ఆలస్యమైన వాళ్ళకు డబ్బులు పడడం ఆలస్యము, లేకపోతే శాశ్వతంగా రాకపోవడం జరుగుతుంది. ఎందుకంటే నేను మా వికారాబాద్ నియోజకవర్గం లోపలనే బంట్వారం అనేటటువంటి మండలం లోపల ఇటువంటిది జరిగింది కాబట్టి ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టి కూడా నేను తీసుకుపోయినాను. కాబట్టి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే ఈ నమోదు ప్రక్రియ మీద కొంచెం శ్రద్ధ పెట్టాల్సిందిగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనేటది ఒకటి అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, నేను గత సెషన్ లోపల కూడా అడగడం జరిగింది. మొదటిసారి నమోదు చేసుకోవటము 84 రోజుల లోపల నమోదైతే మాత్రమే ఈ ప్రక్రియ వస్తుంది అధ్యక్ష కేసీఆర్ కిట్టు. కాకపోతే 84 రోజులు అంటే 12 వారాలు మెడికల్ టర్మినాలజీ లోపల ఫస్ట్ ట్రైమెస్టర్ అంటారు అధ్యక్ష. ఇది మంచి ఉద్దేశంతో 84 రోజులు పెట్టిండ్రు. కాకపోతే ఎందుకంటే ఏమన్నా సమస్యలున్నా, రక్తహీనత లాంటి సమస్యలున్నా సరిచేయొచ్చు అనేటటువంటి మంచి ఉద్దేశంతో పెట్టిండ్రు. కాకపోతే వేరే దగ్గర ఉండి ఇక్కడికి వచ్చి నమోదు చేసుకునే వరకు కొంచెము లేట్ అవుతుంది. కాబట్టి అదిగాక ఇంకొకటి, కొంతమందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండి వాళ్ళు గర్భం ఉందా లేదనేటటువంటి తెలుసుకోవాలంటే కొంచెం కడుపు ఎత్తు అయితేనే తెలుస్తుంది. కాబట్టి 12 వారాల్లోపు తెలియదు. కాబట్టి దాన్ని ఇంకొక 2 వారాలు అంటే 14 వారాల వరకు అంటే 98 రోజులు, లేకపోతే ఒక రౌండ్ ఫిగర్ పెట్టాలంటే 100 రోజులు చేసినట్టయితే అందరికీ అనుగా ఉంటుందని చెప్పి చాలామంది నుంచి రిక్వెస్ట్ రావడం జరిగింది. కాబట్టి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే ఈ 14 వారాల వరకు పెంచితే బాగుంటుంది అనేటటువంటిది ఒక అడగదలుచుకున్నాను అధ్యక్ష. ఇంకొకటి ఏంటంటే 4 దఫాలుగా నమోదు చేసినా కానీ అక్కడక్కడ డబ్బులు పడటము కొంచెం ఆలస్యం అవుతుంది అనేటటువంటిది చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనము రైతు బీమా అయితే ఎట్లా 10 రోజుల లోపల వాళ్ళ అకౌంట్ లోపల పడుతుందో ఇది కూడా వీలైనంత తొందరగా పడ్డట్లయితే వాళ్ళందరికీ సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకొక విషయము బ్యాంక్ అకౌంట్ల గురించి. గర్భవతుల అకౌంట్ల లోపలనే ఈ డబ్బులు పడుతున్నాయి. మంచి ఉద్దేశం, ఎందుకంటే వాళ్ళ అకౌంట్ లోపలనే డబ్బులు పడితే బాగుంటుంది అనేటటువంటిది మంచి ఉద్దేశంతో పెట్టిండ్రు. వాళ్ళ భర్తల అకౌంట్లో పెట్టకూడదని చెప్పి మంచి ఉద్దేశమే. కాకపోతే అక్కడక్కడ వాళ్ళకు అకౌంట్లు ఉండట్లేదు. కాబట్టి ఆ ఉండడం కారణం ఏంటి లేకపోవటానికి అనేది బ్యాంకు వాళ్ళని కనుక్కుంటే ఏంటంటే బ్యాంకుల లోపల మినిమం బ్యాలెన్స్ ఉండాలా, ఇన్ని వేలల్లో ఉండాలనేటటువంటిది ఒకటి ఏదో పెట్టిండ్రు. కాబట్టి ఈ గర్భవతులకు పెట్టేటటువంటి అకౌంట్స్ లోపల 0 బ్యాలెన్స్ ఉంటే కూడా పర్మిషన్ ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ తమరి ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకొకటి, బాలామృతం అనేటటువంటిది 6 నెలల నుంచి 3 సంవత్సరాలకు ఇచ్చేటటువంటి పిల్లలకు బాలామృతం అనేటటువంటి ఒక మంచి బలవర్ధకమైనటువంటి ఆహారం ఇస్తారు అధ్యక్ష. మంచి ఉద్దేశము. కాకపోతే ఈ అయిపోయింది అధ్యక్ష. ఒకటే క్వశ్చన్ అధ్యక్ష. ఈ పాలు గుడ్లు ఎంత ఇంట్రెస్ట్ తోటైతే తీసుకపోతా ఉన్నారో ఈ బాలామృతము అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బలవర్ధకమైనటువంటి ఆహారం అయినప్పటికీ ఎందుకు తీసుకుపోతలేరని చెప్పి చూస్తే దాని టేస్ట్ ఏదో బాగుండట్లేదు, ఫ్లేవర్ ఏదో బాగుండట్లేదు అనేటటువంటి వస్తుంది. కాబట్టి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే దాని మీద కొంచెం దృష్టి పెట్టాలనేటటువంటి అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఈ అమ్మ ఒడి పథకం పెట్టేసేసి ట్రాన్స్పోర్ట్ విషయం లోపల ఈ గర్భవతుల చెకప్స్కు తీసుకుపోవడం కానీ, గర్భమైనప్పుడు ఇంటికి తీసుకురావడం కానీ, ఇమ్యునైజేషన్కు తీసుకుపోయేటటువంటి 102 వెహికల్ ద్వారా తీసుకుపోతుంటారు అధ్యక్ష. మంచిది. కాకపోతే మా వికారాబాద్ నియోజకవర్గం లోపలనే 6 మండలాలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ ఉంది, 2 వెహికల్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకా 2 వెహికల్స్ పెట్టినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే ఈ సమస్య చాలా చోట్ల ఉంటుంది. ఎందుకంటే వారం లోపల 2 రోజులు మాత్రమే గర్భవతులకు సంబంధించినటువంటి చెకప్స్ పెడతా ఉన్నారు. ఈ 2 వెహికల్స్ ఇంతమందిని తీసుకుపోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మా వికారాబాద్కు 102 వెహికల్స్ని ఇంకొక 2 పెంచాలని చెప్పి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే చివరి అధ్యక్ష, అయిపోయింది అధ్యక్ష. 1 నిమిషం.
మా వికారాబాద్ నియోజకవర్గం లోపల 50 పడకలకు సంబంధించినటువంటి ఆసుపత్రి పర్మిషన్ వచ్చేసింది. కన్స్ట్రక్షన్ కూడా 90-95% పూర్తి అయింది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఈటల రాజేంద్ర గారు, అట్లాగే మా గౌరవ ఎంపీ గారు గడ్డం రంజిత్ రెడ్డి గారు కూడా దాన్ని సందర్శించడం జరిగింది అధ్యక్ష. ఒక 5-10% పెండింగ్ ఉంది. దానికి ఒక 70-80 లక్షలు అవసరం పడుతుందంటే నేను రిప్రజెంటేషన్ కూడా గౌరవ మంత్రి గారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వీలైనంత తొందరగా అవి రిలీజ్ చేసినట్టయితే మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గర్భిణీ స్త్రీ అంటేనే గర్భగుడిలో ఉన్నటువంటి దేవతతో పోలుస్తూ ఉంటారు. అటువంటి గర్భిణీ స్త్రీ మరి ఆరోగ్యంగా ఉండాలి, మాత శిశు మరణాల రేటు తగ్గాలి అనేసి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి గర్భిణీ స్త్రీలు, ఎందుకంటే ఈ పథకంలో ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలనేటటువంటి కండిషన్ ఉండడం వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి గర్భిణీ స్త్రీలు చాలామంది ఈ పథకాన్ని అప్లై చేసుకోలేకపోతున్నారు అధ్యక్ష. మరి తమరి ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను, అక్కడ ఉండేటటువంటి స్థానిక ఆసుపత్రుల్లో ఆఫ్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే విధంగా వారికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పినట్టుగా మరి 84 రోజుల వ్యవధిలోనే మరి ఆ గర్భం అనేది బయటపడదు. ముఖ్యంగా ఏజెన్సీలో మరి వాళ్ళు గర్భవతులుగా ఉన్నటువంటి విషయం కూడా తెలియదు కాబట్టి మరి ఆ కాలాన్ని పొడిగిస్తూ 100 కాకుండా దాదాపుగా గతంలో 9 నెలల కాలం పాటు దీన్ని దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి కనీసం ఒక 5 నెలల కాలం వరకైనా ఈ సమయాన్ని పొడిగించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే వేరే రాష్ట్రాల నుంచి పెళ్ళిళ్ళయి మన తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి గర్భవతులు, ఉదాహరణకి ఆంధ్ర నుంచి మన దగ్గరికి వస్తే మరి ఆధార్ కార్డు మార్పు చేసుకోవడానికి కొంత సమయం అనేది పడుతుంది అధ్యక్ష. ఆ ఆధార్ కార్డు మార్చుకోవడానికి కావాల్సిన సమయంలో ఈ అప్లై చేసుకునేటటువంటి టైం పీరియడ్ కూడా అయిపోతూ ఉంది కాబట్టి మరి అలాంటి వాళ్ళు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఆ ఆధార్ కార్డు మార్పు అయ్యేంత వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే భర్త కానీ వేరే ఒకరి ద్వారా వాళ్ళు కూడా ఈ పథకం కింద మరి అప్లై చేసుకునే విధంగా తగు విధానాలు చేయవలసిందిగా తమరి ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే మనకున్నటువంటి మండలాల్లో, లాస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, మనకున్నటువంటి మండలాల్లో మరి ఎన్ని మండలాల్లో ఈ అమ్మఒడి వెహికల్స్ ఉన్నాయో ఒకసారి తెలియజేయవలసిందిగా మంత్రి గారిని కోరుకుంటూ, లేనటువంటి మండలాల్లో మరి ఈ వెహికల్స్ గర్భిణీ స్త్రీలకి అందుబాటులో తీసుకురావాల్సిందిగా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. డాక్టర్ సంజయ్ గారు, మినిస్టర్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. సంజయ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పటి వరకు కేసీఆర్ కిట్ గురించి డాక్టర్ ఆనంద్ గారు చాలా డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్నే సభలో చెప్పినట్టు దేశంలో మనది 2వ రాష్ట్రమే ఇంత గొప్పగా చేస్తూ ఉన్నది. ప్రసవాలు పెరిగినాయి, దాదాపు 11 లక్షల పైన ప్రసవాలు అయి 1100 కోట్ల పైన రూపాయలు ఖర్చు పెట్టి మనం కేసీఆర్ కిట్లు ఇవ్వడం జరిగింది. నా జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో చాలా బ్రహ్మాండంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు అవుతున్నాయి. అయితే ఈ కేసీఆర్ కిట్ ఇవ్వడం వల్ల ప్రసవాల సంఖ్య పెరగడం జరిగింది. దీంతో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ కంప్లీట్గా ఫుల్ అయిపోయి ఈ ప్రసవాలు అవన్నీ కూడా బాగా చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ బెడ్స్ సంఖ్య చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది. నేను తమ ద్వారా గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఎందుకంటే మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ కూడా కొత్త కడుతూ ఉన్నారు మన జిల్లా హెడ్ క్వార్టర్లలో, జగిత్యాలలో కూడా కడుతూ ఉన్నారు. అది త్వరగా పూర్తయితే ఇంకా ఈ ప్రసవాలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తమ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా, అది తొందరగా పూర్తి చేసి అక్కడ ప్రసవాల సంఖ్య పెంచాల్సిందిగా. రెండవది, కేసీఆర్ కిట్స్ కొన్ని లోపాల వల్ల అంతలో అవి ఆనంద్ గారి దృష్టికి తీసుకొచ్చారు, మేడం గారు కూడా దృష్టికి తీసుకొచ్చారు. మూడవది 102 వెహికల్స్ కొద్దిగా ఎక్కువ చేయాలని చెప్పి తమ ద్వారా మంత్రి గారిని కోరుతాను. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు. డాక్టర్ ఆనంద్ గారు, హరిప్రియ నాయక్ గారు, అదేవిధంగా డాక్టర్ సంజయ్ గారు చాలా వివరాలు చెప్పడం జరిగింది అధ్యక్ష. వాటన్నింటి కూడా తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి ఒక మాట. రెండవది అధ్యక్ష, డాక్టర్ సంజయ్ గారు 2వ స్థానం అని చెప్పిన అధ్యక్ష. మొత్తం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఇది నంబర్ 1 రాష్ట్రంగా ఇవాళ మనం గుర్తించడం కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు గుర్తించిన అధ్యక్ష.
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు బాగా ఐడియా గుర్తుంది. న్యాక్ ఆఫీసులో కూర్చొని మానవ సంపద చాలా క్వాలిటేటివ్గా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, ఇప్పటికి కూడా స్త్రీల పట్ల కానీ పుట్టబోయే పిల్లల పట్ల కానీ ప్రభుత్వాలకు పెద్ద శ్రద్ధ లేదు అని చెప్పి ఒక డే లాంగ్ సెషన్ పెట్టిన అధ్యక్ష. దాంట్లో అప్పుడే అంగన్వాడీలకు 15 గుడ్లు ఉంటే 30 గుడ్లు ఇవ్వడం, చిన్నపిల్లలకు కూడా 15 గుడ్లు ఉంటే 30 గుడ్లు ఇవ్వడం అని చేస్తూ వారు ఒక గొప్ప మాట ఏమన్నారంటే, అసలు కలిగిన వాళ్ళు గర్భిణీ దాల్చిన తర్వాత వాళ్ళు బ్రహ్మాండంగా ఇంటనే ఉండి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, అన్ని రకాల వాళ్ళ సౌకర్యాలు ఉంటాయి. కానీ కూలీ చేసుకున్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో రేపు డెలివరీ అయిద్దని కూడా కూలికి పోయేటువంటి వాళ్ళు ఉంటారు. రెక్కల కష్టాన్ని నమ్ముకొని ఎవరైతే బతుకుతూ ఉన్నారో అలాంటి వాళ్లకు ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలేదు, ఆదుకోలేదనేటువంటి భావనతో వారు ఒక 10 మంది ఐఏఎస్ ఇతర అధికారులని దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు తిప్పి స్టడీ చేయించి ఈ పథకానికి వారు రూపకల్పన చేసింది అధ్యక్ష. ఈ రూపకల్పన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎంత గొప్ప ఆదరాభిమానాలు కానీ ప్రభుత్వానికి ఎంత మంచి పేరు వచ్చిందో నేను మళ్ళీ వివరించి చెప్పాల్సిన అక్కర్లేదు అధ్యక్ష. దీంట్లో వారు చెప్పినట్టుగా దీనికోసం అమ్మ ఒడి అనేటువంటి వెహికల్స్ 300 వరకు ఉన్నాయి అధ్యక్ష. అక్కడక్కడ కొన్ని చెడిపోయి కూడా ఉండొచ్చు, కానీ ఇలా 590 పైచిలకు మండలాలు ఉన్నాయి కాబట్టి ఈ అమ్మ ఒడి వెహికల్స్ వారు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో సరిపోకపోయినప్పటికీ కూడా దీన్ని ఎక్కడెక్కడైతే ఎక్కువ మండలాలకు ఒకటే వెహికల్ 2 వెహికల్ రేషనలైజ్ చేసే ప్రయత్నం చేస్తాం, కొన్నిటి కొత్త కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తుంది అధ్యక్ష. రెండో అంశం ఏంటంటే ఫస్ట్ ఏఎన్సీ 12 వారాల అప్పుడు ఏదైతే ఏఎన్సీ పరీక్ష చేస్తారో ఆ తదుపరి రెండవ ఏఎన్సీ కూడా ఉంటుంది అధ్యక్ష. ఆ డాక్టర్లు తెలుస్తుంది, వాళ్ళు 5 నుంచి 6 నెలల లోపు ఈ ఏఎన్సీ గుర్తించబడిన తర్వాత మొట్టమొదటిగా స్త్రీలకి మంచి ఆహారం తీసుకోవాలి, స్త్రీలు కూలికి పోవద్దని చెప్పి వాళ్ళకు సెకండ్ ఏఎన్సీ అప్పుడే 5 నుంచి 6 నెలల లోపే 3,000 రూపాయలు పే చేస్తారు అధ్యక్ష. ఆ తదుపరి డెలివరీలో మగపిల్లవాడు పుడితేనేమో 4,000 రూపాయలు, ఆడపిల్ల పుడితేనేమో 5,000 రూపాయలు. తర్వాత 3rd మంత్లో మళ్ళీ డెలివరీ అయిన తర్వాత చైల్డ్కి 3rd మంత్లో మళ్ళీ కొంత అమౌంట్, తర్వాత 9th మంత్లో సెకండ్ వ్యాక్సినేషన్ అయిన తర్వాత పూర్తిలో డబ్బులు పే చేసేటువంటి ఆస్కారం ఉంది అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష దీనివల్ల ఎన్ని గొప్ప ఫలితాలు వచ్చినాయంటే, అంతకుముందు ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ చాలా తక్కువ ఉండే అధ్యక్ష, కానీ వాళ్ళ దేశంలోనే ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ నంబర్ 1గా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. రెండవది అధ్యక్ష 30% డెలివరీస్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఇవాళ ఈ కేసీఆర్ కిట్ వచ్చింది అధ్యక్ష 50% పైబడి డెలివరీస్ అవుతుంది అధ్యక్ష. అంతకుముందు న్యాచురల్ డెలివరీస్ తక్కువ అయ్యేది అధ్యక్ష, ఇవాళ న్యాచురల్ డెలివరీస్ కూడా చాలా ఎక్కువ అధ్యక్ష. ఇక్కడ మనము 28.46 కోట్లతోటి 305 ప్రసవ గదులని ఆధునీకరించుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 407 కోట్ల రూపాయలతో 22 కొత్త మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ నిర్మాణం చేసుకొని దాంట్లో దాదాపుగా 229 మంది గైనకాలజిస్టులు, 208 మంది అనస్థీషియా డాక్టర్లు, 205 మంది పీడియాట్రిషియన్స్, 1225 మంది నర్సులు, అదేవిధంగా 105 మంది డిఏఓలని ఏర్పాటు చేసుకొని వారు అంటున్నట్టుగా సాఫ్ట్వేర్ను కూడా 24/7 ఆపరేట్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ సౌకర్యాన్ని ఇస్తున్నాం అధ్యక్ష. అందువల్ల రెండవ అధ్యక్ష ఇవాళ దీనివల్ల అధ్యక్ష బర్త్ డిఫెక్ట్ ఉంటే కూడా వెంటనే తెలుస్తుంది అధ్యక్ష. ఆ స్త్రీ కండిషన్ ఏందో పూర్తిగా స్టడీ చేసుకొని న్యాచురల్ డెలివరీ అవుతుందా, సిజేరియన్ అవుతుందా, ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, దాన్ని బట్టి మనమే ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళు ఏ హాస్పిటల్ పంపాలని కూడా నిర్ధారించేటువంటి సౌకర్యం పెట్టాం అధ్యక్ష. ఆ డెలివరీస్ కూడా మనమే ఆ వెహికల్ తీసుకుపోయి చేసుకొని మళ్ళీ క్షేమంగా తల్లి బిడ్డను ఇళ్లలో అప్పచెప్పే కార్యక్రమం కూడా చేస్తున్నాం అధ్యక్ష. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా ఇంతకుముందు లేనంతగా 96%తో వ్యాక్సినేషన్లో 96%తో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం దాంట్లో కూడా నంబర్ 1 ఉందని చెప్పి తమ ద్వారా తెలియజేస్తుంది అధ్యక్ష. ఇప్పటి వరకు అధ్యక్ష 10,47,323 మందికి 10,47,323 మంది డెలివరీస్ అయితే వాళ్ళందరూ కూడా కిట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆదుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష దీనివల్ల జరిగిన లాభం కూడా ఏంటి అధ్యక్ష అంటే, దేశంలో MMR 1,00,000కి జరిగితే మన దగ్గర దాంట్లో అధ్యక్ష 29 మంది మహిళలు అప్పుడు చనిపోయే అధ్యక్ష, కానీ వాళ్ళ 26.4 అధ్యక్ష. దేశ సగటు 32 అయితే అధ్యక్ష
మన దగ్గర ఇవాళ మన రాష్ట్రంలో 26.4 మాత్రమే అధ్యక్ష శిశు మరణాలు అధ్యక్ష. ఇది అదేవిధంగా ఎంఎంఆర్లో కూడా అధ్యక్ష గణనీయమైన మార్పు జరిగింది అధ్యక్ష. 92 నుంచి వెళ్ళి 63 మంది తగ్గింది అధ్యక్ష. ఈ రెండు కూడా భారతదేశ సగటు కంటే కూడా ఎంఎంఆర్లో భారతదేశ సగటు 113 అయితే తెలంగాణ సగటు 63 అధ్యక్ష. అదేవిధంగా ఐఎంఆర్లో దేశ సగటు 32 అయితే అధ్యక్ష, మన దగ్గర మాత్రం 26.4 మాత్రమే అధ్యక్ష. ఈ రెండు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ అధ్యక్ష. భారతదేశంలో న్యాచురల్ డెలివరీస్లో కానీ అదే ఇన్స్టిట్యూషన్ డెలివరీస్లో కానీ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో కానీ ఇన్ఫాక్ట్ మోర్టాలిటీ తగ్గడంలో కానీ ఎంఎంఆర్ తగ్గడంలో కానీ ఇలా పిల్లలు కానీ తల్లి కానీ ఆరోగ్యం ఉండడంలో తెలంగాణ నంబర్ 1 అని చెప్పి ఇలా భారత ప్రభుత్వం మనకు 2 సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. రాబోయే కాలంలో కూడా దీన్ని మరింత గొప్ప కొనసాగించే ప్రయత్నం చేస్తాం. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలను కూడా దాన్ని సవరించుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాం అధ్యక్ష. Question number 544, Minister for Education. ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. బి ప్రశ్న ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. Anjay Yadav garu. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్న అంటే నూతనంగా ఏర్పడిన మండలాల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసే అవకాశం లేదన్నారు అధ్యక్ష గౌరవ మంత్రి గారు. బి ప్రశ్నకు డస్ నాట్ అరైజ్ అన్నారు అధ్యక్ష. బి ప్రశ్న ఏంటంటే ఇవి కొత్తగా ఏర్పడే మండలాలు గతంలోంచి ఉన్నాయి. కొందూరు మండలం, కొత్తూరు మండలాలు పాత మండలాలు. ఒక్కొక్క మండలంలో 60-70 వేల జనాభా ఉన్నది. ఒక మండలం నుంచి ఆ గ్రామాల నుంచి ఏ షాద్నగర్ రావాలన్నా, పరిగి పోవాలన్నా, శంషాబాద్ ఇక్కడ పోవాలన్నా 30-40 కిలోమీటర్లు పోవాలి అధ్యక్ష. బస్సు లేక చాలామంది విద్యార్థులు విద్యను మానేసుకుని డ్రాప్అవుట్స్ అయ్యారు అధ్యక్ష. నేను ఏంటంటే ఇంత 60-70 వేల జనాభా ఉన్న దగ్గర కూడా జూనియర్ కాలేజ్ పెట్టకపోతే పిల్లలకి ఏం విద్య అందించినట్టు అధ్యక్ష ఒకసారి ఆలోచించాలని కోరుతున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామీణ స్థాయిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ప్రతిభ గల విద్యార్థులకు విద్యను అందించాలనే ఉద్దేశంతో గురుకుల పాఠశాలకు ఏర్పాటు చేసి చాలామందికి ఆ గురుకుల పాఠశాల విద్యార్థులకు అవకాశం దొరికినప్పుడు ఆ కుటుంబాలు సంతోషిస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా కొందరు మీరు చూసిన చౌదరిగూడ మండలాల్లో కూడా, కొత్తూరు మండలాల్లో కూడా చాలా ఇంటీరియర్ ప్లేస్ కొందరు మండలం అధ్యక్ష. అక్కడ ఓ గురుకుల పాఠశాల, ఎస్సీ గురుకుల పాఠశాల ఉండదు అధ్యక్ష. అక్కడ 10th వరకు ఉండదు. అన్న జూనియర్ కాలేజ్ అయితే అన్న చదువురేమో. అదే కదా కొత్తూరులో కూడా ఎస్టీ జూనియర్ కాలేజ్ ఉండదు అధ్యక్ష. జూనియర్ అది బాల పాఠశాల ఉండదు అధ్యక్ష. అది 10వ తరగతి వరకు జరుగుతున్నది. కానీ ఇక్కడ ఎక్కడ పోనీకి అవకాశం కాదు. కాబట్టి గౌరవ మంత్రి గారు ఇది పాత మండలాలు, కొత్త మండలాలు కావు, పాత మండలాలకే జూనియర్ కాలేజ్ చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరుతున్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 38 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. కేజీబీవి మోడల్ స్కూల్స్తో పాటు వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మరొక 759 ఇంటర్మీడియట్ కళాశాలలు నిర్వహించబడుతున్నాయి అధ్యక్ష. రాష్ట్రంలో మొత్తం 445 మండలాల్లో విద్యాశాఖతో పాటు సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న మొత్తం జూనియర్ కాలేజీలు 1201 జూనియర్ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. జూనియర్ కాలేజీలలో కూడా ఉచిత విద్యను ప్రవేశపెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్ష. దాంతోపాటు 10 కోట్లు వెచ్చించి ఉచితంగా బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష వాళ్ళందరికీ. దాంతోపాటు పరీక్షలు ఒత్తిడిని జయించి పరీక్షలు విజయం సాధించేందుకు అన్ని ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో స్టూడెంట్స్ కౌన్సిలర్ని కూడా నియమించడం జరిగింది అధ్యక్ష. మొన్న కోవిడ్ నేపథ్యంలో కూడా భౌతికంగా మనం స్కూల్ స్టార్ట్ చేయలేని పక్షంలో టీశాట్ దూరదర్శన్ యాదగిరి ద్వారా డిజిటల్ క్లాసెస్ కూడా బోధించడం జరిగింది అధ్యక్ష. 80% సిలబస్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది అధ్యక్ష. బాగా ఉచితంగా నాణ్యమైన విద్య అందించడంతో పాటు సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తూ సరికొత్త ప్రమాణాలతో నెలకొల్పడంతో ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతుంది అధ్యక్ష. 2018-19 విద్యా సంవత్సరంలో 1,66,000 మంది ఉంటే అధ్యక్ష 2019-20లో 1,70,000 మంది పిల్లలు జూనియర్ కాలేజీలో చదవడం జరుగుతుంది అధ్యక్ష. ఈ సంవత్సరం అయితే 1,78,000 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాయిన్ కావడం జరిగింది అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు రాష్ట్రంలోని కొన్ని మండలాలలో జూనియర్ కాలేజెస్ అక్కడక్కడ అవసరం ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో కొత్తగా ఏర్పడ్డ మండలాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు షాద్నగర్ అంజయ్య గారు తెలియజేసినట్టు వారు చెప్పిన 4 మండలాల్లో 2 కొత్త మండల్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. తప్పకుండా షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించిన నందిగామ, కొత్తూరు, కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లో
జూనియర్ కాలేజీల కోసం ప్రపోజల్ పంపించడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ పరిశీలనలో ఉంది అధ్యక్ష. Now question hour is over. All the papers included in today's agenda are deemed to have been laid on the table of the House. వాయిదా ప్రతిపాదనలు శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు మరి ఇతరులు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి జీఓఎంఎస్ నంబర్ 6ను రద్దు చేయాలని మరియు గంగపుత్ర కులాల వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. అదేవిధంగా శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు ఇతరులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంగమేశ్వర్ వద్ద అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిలుపుదల గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. నౌ 0 hour. I am requesting all the members, 0 hour అంటే మీరు ఉపన్యాసాలు ఇస్తున్నారు, దయచేసి ఏదో ఒక అంశం పైన మాట్లాడండి. కానీ 10 నిమిషాలు తీసుకుని మాట్లాడటానికి సమయం తక్కువ ఉంది కాబట్టి దయచేసి సహకరించవలసిందిగా కోరుతూ రేగా కాంతారావు గారు. వర్గంలో రహదారులు లేనటువంటి గ్రామాలు ఉన్నాయన్న విషయం ప్రభుత్వం దృష్టిలో ఉందా? ఉన్నట్లయితే ఆ రహదారులకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి వాటి అభివృద్ధికి దోహదపడతారా లేదా ఎప్పటిలోగా వీటిని మంజూరు ఇస్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ప్రధానంగా మరి రహదారులు లేనటువంటి గ్రామాలు 4 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి మనుగూరు మండలానికి మనుగూరు టౌన్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి బుగ్గా కమ్మంతో గ్రామానికి రహదారు లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంతోపాటుగా అశ్వాపురం మండలంలో వేములూరు మనుబూతులగూడెం దీనికి సంబంధించినటువంటి రహదారు లేక గత వరదలు వచ్చినటువంటి వర్షాకాల సీజన్లో గర్భిణీ స్త్రీ అవతల చనిపోతే మేము యువతల వాగి యువతల చేరి నిస్సహాయ స్థితిలో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి దాన్ని తక్షణమే స్పందించి ప్రభుత్వం నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నా. దాంతోపాటుగా వెంకటాపురం సింగారం అనే గ్రామం ఆళ్లపల్లి మండలానికి సంబంధించి గతంలో మంజూరైనప్పటికీ ఫారెస్ట్ పర్మిషన్ లేవని చెప్పేసి మరి అధికారులు నిర్లక్ష్యం చేయడంలో ఆ నిధులు మరి మురిగిపోయినాయి కాబట్టి మళ్ళీ తిరిగి మంజూరు ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా అధ్యక్ష. దాంతోపాటుగా కరకగూడెం మండలంలో దోమెడ గ్రామానికి సంబంధించి 15 కిలోమీటర్ల రహదారి గతంలో మరి మావోయిస్ట్ పార్టీ మరి సభ్యులు మరి పుక్లేన్లను కాలబెట్టడంతో ఆ రహదారి ఆగిపోవడం జరిగింది అధ్యక్ష. ఆ రహదారికి మళ్ళీ తిరిగి ప్రభుత్వం మంజూరు చేసినట్టయితే ఆ గ్రామాలకు రాకపోకలకు మరి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సంబంధిత మంత్రివర్యులు మరి సమాధానం చెప్పవలసిందిగా తమ ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, సభ్యులు రేగా కాంతారావు గారు అయినటువంటి క్వశ్చన్ నోట్ చేసుకున్నాం అధ్యక్ష. సంబంధించిన R&B శాఖ మంత్రి గారికి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష. థ్యాంక్ ఆత్రం సక్కు గారు. అధ్యక్ష ధన్యవాదములు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటి నుండి గౌరవ ముఖ్యమంత్రి వారిలో తీసుకున్నటువంటి ఆరోగ్యపరమైన పటిష్టమైన చర్యల వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో నేడు అతిసార కానీ మలేరియా కానీ మరణాలు పూర్తిగా తగ్గినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని సదుపాయాలు కలిగిస్తే ఇంకా ఏజెన్సీ ప్రాంత ఆదివాసులకు పూర్తి స్థాయిలో వైద్యం అందే అవకాశం ఉన్నందున మా ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రెబ్బెన, వాంకిడి, కేరమేరి, జైనూరులో అడిషనల్గా నూతన పిఎస్సీలు మంజూరు చేయాలని, అదేవిధంగా జైనూరు, నార్నూరు మరి తిరియాని పిఎస్సీలను సిఎస్సీలుగా మారుస్తూ గతంలో ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటికి పూర్తి స్థాయిలో సదుపాయాలు మరియు సిబ్బందిని నియమించాలని కోరుతూ జైనూరు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రి అధ్యక్ష దానికి సిఎస్సీగా ఆల్రెడీ మార్చడం జరిగింది కానీ సదుపాయాలు మరియు సిబ్బందిని నియమించలేదు. వాటికి సిబ్బందిని నియమించాలని కోరుతూ నూతన మండలమైనటువంటి గాదిగూడ మరియు లింగాపూర్ మండలాల
పిఎస్సీలకు 108, 104 అంబులెన్సులను మంజూరు చేయాలని గతంలో గౌరవ కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మా నియోజకవర్గంకి 2 అంబులెన్సులు ఇచ్చినందుకు గౌరవ తారక రామారావు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రమైనటువంటి ఆసుపత్రిలో డయాలిసిస్ సెంటర్ మంజూరు చేయాలని గతంలో మంత్రి గారిని కోరడం జరిగింది సార్. అది ఇప్పటివరకు మంజూరు కాలేదు. మా జిల్లాకు సంబంధించిన ఎవరైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు మంచిర్యాలకు వెళ్ళిన తర్వాత మీరు ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళు కాబట్టి అక్కడ చేయించాలని వాళ్ళందరూ కూడా తిరిగి పంపిస్తారు కాబట్టి జిల్లా కేంద్రంలో పూర్తి స్థాయి సదుపాయాలు మరి సిబ్బందిని నియమించి డయాలిసిస్ సెంటర్ను మంజూరు చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. మా జిల్లా అధ్యక్ష, గౌరవ సభ్యులు ఆత్రం సక్కు గారు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. సంబంధిత మంత్రి గారికి తెలపడం జరుగుతుంది. చిన్నయ్య బెల్లంపల్లి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. మా బెల్లంపల్లి నియోజకవర్గంలో అధ్యక్ష, బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఒకవైపు ప్రభుత్వ భూములు, ఒకవైపు సింగరేణి భూములు ఉండే అధ్యక్ష. మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరగా వారు అన్నిటిని కూడా సింగరేణి సంస్థకు అవసరం లేనటువంటి భూములను మరి ప్రభుత్వానికి అప్పచెప్పమని వారిని కోరగా అక్కడ ఉన్నటువంటి భూములను ఏదైతే సింగరేణి సంస్థకు అవసరం లేని భూములను గతంలో 20-30 సంవత్సరాల నుంచి ఏదైతే ఇండ్లు కట్టుకున్నారో వాటన్నిటిని కూడా వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి అక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ని, అవసరం లేని క్వార్టర్స్ని అన్నిటిని కూడా మరి కొన్ని 20-30 సంవత్సరాల నుంచి నివాసం ఉన్నటువంటి ఇండ్లను వాటన్నిటిని కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మరి చెప్పగా మరి అధికారులు ఎందుకో అన్ని పేపర్ వర్క్ అయిపోయింది కానీ ఆ పట్టాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మరి గౌరవ మంత్రి గారిని తొందరగా పట్టాలు ఇప్పించే విధంగా మరి ఆదేశం ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు శ్రీ చిన్నయ్య గారు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. సంబంధిత మంత్రి గారికి నివేదించడం జరుగుతుంది. డాక్టర్ సంజయ్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని ఒక విషయం విన్నవించదలుచుకున్నాను అధ్యక్ష. జగిత్యాల డిగ్రీ కళాశాల వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఎస్వైల్ డిస్టిక్లో, కరీంనగర్ డిస్టిక్లో 24 ఎకరాలతోటి దాదాపు 50,000 స్క్వేర్ ఫీట్లతోటి కాలేజ్ నడుస్తూ ఉంది. ఒకప్పుడు మేము చదువుకునేప్పుడు 3,000 పైన విద్యార్థులు ఉండేవారు. ఆ సంఖ్య 400 లోపలికి పడిపోయి ఇప్పుడు 350 మంది ఉన్నారు. ఫుల్ టైం ప్రిన్సిపాల్ లేరు. మరి నేను చాలాసార్లు కూడా అధికారులకు విన్నవించడం జరిగింది. మరి ఆ కాలేజ్ మళ్ళీ పూర్వవైభవం పొందే విధంగా ఏం చర్యలు తీసుకుంటారో తమ ద్వారా విద్యాశాఖ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు డాక్టర్ సంజయ్ గారు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా చర్య తీసుకుంటాం. రాజేందర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, నారాయణపేట నియోజకవర్గం మరికెల్ మండలం ఆల్రెడీ ఒక 25-30 సంవత్సరాల కింద ఒక బస్ స్టాండ్ కట్టిన ప్లాట్ కడితే వాళ్ళకి ఆదాయం వనరులుగా వస్తుంటుంది. చాలా ముఖ్యమైన డిమాండ్ అధ్యక్ష మా నియోజకవర్గం, మా జిల్లాకే అది ఇంకా సెంటర్ పాయింట్. దయచేసి మన ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు దాని మీద అష్యూరెన్స్ ఇవ్వాలని మీ ద్వారా అతన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారు మెన్షన్ చేసిన కమర్షియల్ కాంప్లెక్స్ సంబంధించిన ఇష్యూని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. గొంగడి సింత గారు. అధ్యక్ష, ఎండాకాలం వస్తుంది. మరి ముఖ్యమంత్రి గారి దయ వల్ల మిషన్ భగీరథ ద్వారా ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా ఇంటింటికి నల్లాధార నీరు సరఫరా చేస్తున్నప్పటికీ పోయిన సంవత్సరం మాకు కొంత ఇబ్బంది జరిగింది కాబట్టి మరి ఎండాకాలం రాగానే మా ఆలేరు అండ్ భువనగిరి నియోజకవర్గాలకు నీటి సరఫరా చేసే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరి గన్పూర్ అని మేడ్చల్ జిల్లాలో ఉంటుంది అధ్యక్ష.
దాని మేనేజ్మెంట్ అంతా కూడా హెచ్ఎండిడబ్ల్యూఎస్ పరిధిలో ఉంటుంది కాబట్టి అక్కడ మేనేజ్ చేసేవాళ్ళు హెచ్ఎండిడబ్ల్యూఎస్కి అంటే మెట్రో హైదరాబాద్కి ఎక్కువగా ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న భువనగిరి ఆలేరు నియోజకవర్గాలకి తక్కువగా నీరు ఇవ్వడం జరుగుతుంది. పోయిన సంవత్సరం వేసవికాలం అంతా కూడా మేము అధికారుల వెంబడిపడి మరి నీళ్లు ఎక్కువ ఇవ్వండి అని చెప్పేసి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చింది అధ్యక్ష. 2 ఎమ్మెల్యేలకు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ముందు చూపుతోని ఈ వేసవి కాలంలో అట్లాంటి ఇబ్బంది లేకుండా మరి సమగ్రంగా భగీరథ పథకాన్ని ప్రతి ఇంటికి మనం నల్లా బిగించినప్పటికీ నీళ్లు కూడా సమగ్రంగా వచ్చే విధంగా ముందుగానే మరి ప్లాన్ చేసి ఈ పథకాన్ని అమలు చేసే విధంగా మాకు ఇబ్బంది లేకుండా చూసే విధంగా చూడాలని, ముఖ్యంగా సంబంధిత మంత్రి గారు హాల్లో లేరు, ఇక నోట్ చేసుకున్నామనే మాట కాకుండా ఈ ఇబ్బంది 100% మాకు పరిష్కారం కావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యురాలు గుంగిడి సునీత గారు మిషన్ భగీరథకి సంబంధించి ఆలేరు భువనగిరిలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పారు అధ్యక్ష. సంబంధిత మంత్రివర్యులకు తెలియజేసి తగిన చర్యలు తీసుకునే విధంగా మేము ఈ విషయాన్ని నోట్ చేసుకుంటాం అధ్యక్ష. చల్ల ధర్మారెడ్డి గారు. అధ్యక్ష, మా పరకాల కాన్స్టిట్యున్సీలో ఆత్మకూరు మండలం నుంచి ములుగుపోయే దారిలో కటాక్ష్పూర్ విలేజ్లో ఒక పురాతనమైనటువంటి కాకతీయ రాజులు కట్టినటువంటి కోటగుళ్ళు ఉన్నాయి అధ్యక్ష. దాన్ని టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా పునరుద్ధరణ చేయాలని, అది ఎన్హెచ్ రోడ్డుకు మెయిన్ రోడ్లోనే ఉన్నది అధ్యక్ష. 6 ఎకరాల 20 గుంటల భూమి ఉన్నది. అవన్నీ కూడా కూలిపోయి శిథిలావస్థలో ఉన్నాయి. అది కనుక చేస్తే అటు రామప్ప వైపు పోయే వాళ్ళకి కానీ ఇటు కాళేశ్వరం పోయే వాళ్ళకి కానీ టూరిజం బాగా డెవలప్ అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీ ద్వారా సంబంధిత మంత్రివర్యులకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు ధర్మారెడ్డి గారి చెప్పినటువంటి నోట్ చేసుకున్నాం. ఆల్రెడీ వరంగల్ జిల్లాలో ఒక సర్క్యూట్ ఏర్పాటు చేసి రామప్ప టెంపుల్ కావచ్చు అనేక ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నాం అధ్యక్ష. వారు చెప్పేటువంటి దాన్ని కూడా ఖచ్చితంగా పరిశీలించి వీలైనంత తొందరలో కావడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. కె విద్యాసాగర్. అధ్యక్ష, కృతజ్ఞతలు అధ్యక్ష. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి ఒక 100 బెడ్ హాస్పిటల్ తయారు చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. నా కొరట్ల నియోజకవర్గానికి 20 కోట్లతోని జీవో కూడా వచ్చింది, కానీ ఇప్పటి దాని డబ్బులు విడుదల కాక ఇప్పటికీ పని మొదలు కాలేదు. ఫౌండేషన్ స్టోన్ కూడా ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారితో ఫౌండేషన్ స్టోన్ కూడా ఇచ్చాం అధ్యక్ష 2 సంవత్సరాల కింద. దయచేసి మీ ద్వారా ఈ సంవత్సరం అన్న మాకు ఫండ్స్ రిలీజ్ చేసి ఈ రాబో 2-3 సంవత్సరాలను పూర్తి చేసే విధంగా చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు విద్యాసాగర్ రావు గారు ప్రస్తావించిన అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వారికి తెలియజేసి తగిన చర్యలు తీసుకునే విధంగా ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. వివేకానంద రెడ్డి. వివేకానంద్. అధ్యక్ష, ఈ బడ్జెట్ ఇది విద్యాశాఖ మంత్రికి సంబంధించినటువంటి ప్రశ్న అధ్యక్ష. అధ్యక్ష, ఇది బడ్జెట్ పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలపైన అధ్యక్ష. మన రాష్ట్రంలో సుమారు 12,000 ప్రైవేట్ పాఠశాలలు ఉంటే దాంట్లో 10,000 బడ్జెట్ పాఠశాలలు అధ్యక్ష. జిహెచ్ఎంసీ ప్రాంతంలో వచ్చేసి 5,750 బడ్జెట్ పాఠశాలలు అధ్యక్ష. సుమారు 20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష. 1,43,000 మంది ఉపాధ్యాయులు చదువుతున్నారు అధ్యక్ష. దీంట్లో ఏమైతుంది అధ్యక్ష, ఈ స్కూల్స్ని బడ్జెట్ పాఠశాలని కేటగరైజేషన్ చేయడం వలన ఏదైతే కార్పొరేట్ పాఠశాలలకు ట్యాక్స్ ఇస్తూ ఉన్నారో అదే ట్యాక్స్ని బడ్జెట్ పాఠశాలలో కూడా ఇస్తున్నారు అధ్యక్ష. అంటే ముఖ్యంగా ఈ పాఠశాలన్నీ కూడా ఈ యొక్క స్లమ్ ఏరియాలలో నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నటువంటి పాఠశాలలు అధ్యక్ష. చాలా మటుకు కూడా మీకు తెలుసు అధ్యక్ష, కుత్బులాపూర్లో కూడా చింతలు కానీ, షాపూర్ నగర్, జగదిగుట్ట, రామారం ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ శాతం పేద మధ్యతరగతి కుటుంబాలు నివసించిన ప్రాంతాలు అధ్యక్ష. దగ్గరగా ఈ పాఠశాలలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. సుమారు 300 పైచీలకు బడ్జెట్ పాఠశాలలు మా నియోజకవర్గంలో జిహెచ్ఎంసీ ప్రాంతంలో అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ కేటగరైజేషన్ చేసి దీని ఏంటంటే అధ్యక్ష, ఆస్తి పన్నుపై సమీక్షించి వాణిజ్యేతర పన్నుని మరి విధానాన్ని ప్రవేశపెట్టాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, విద్యుత్ని మరియు నీటి కనెక్షన్ కూడా
కమర్షియల్ నుంచి డొమెస్టిక్గా మార్చాలని మీ ద్వారా నేను మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈ కరోనా లాక్డౌన్లో సుమారు 10 నెలలు ఈ స్కూల్ మూసివేయడంతో మరి వాళ్ళకి ట్యాక్స్ కట్టలేని పరిస్థితులు కూడా ఈ బడ్జెట్ పాఠశాల అధ్యక్ష. కాబట్టి ఈ సంవత్సరానికి మరి జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఏవైతే ఈ నోటిఫైడ్ స్లమ్స్ నుండి పాఠశాలలు బడ్జెట్ పాఠశాలను వాటి ట్యాక్స్ కూడా రద్దు చేయాలని చెప్పి కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా ఈ బడ్జెట్ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కూడా, ఎందుకంటే ఈ యొక్క గడిచిన కరోనా సమయంలో వాళ్ళకి సరైనటువంటి ఈ యొక్క శాలరీస్ లేవు కాబట్టి వారు కూడా ఒక 6,000 రూపాయలు మరి నెలకి వారికి నిరుద్యోగ వృత్తి కింద విద్యాశాఖను అందించాలని కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ యొక్క కేటగరైజేషన్ చేయని మూలాన ఆ భారం అంతా కూడా పిల్లల తల్లిదండ్రుల పైన పడుతుంది అధ్యక్ష. వారందరూ కూడా కార్మికులు, పేద డైలీ వేజెస్ పనిచేసుకునే అంత మ్యాక్సిమం పేద మధ్యతరగతి కుటుంబాలు ఉంటారు అధ్యక్ష. కాబట్టి దీన్ని తక్షణం అధ్యక్ష మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ స్కూల్స్ని కేటగరైజేషన్ చేసినట్టయితే, ఎందుకంటే మనము సుమారు 20 లక్షల మంది విద్యార్థులు అధ్యక్ష జిహెచ్ఎంసీ ప్రాంతంలో చాలామంది దానిపైన మరి ఆధారపడరు కాబట్టి తల్లిదండ్రులకి మరి ఉపశమనం కలిగే విధంగా ఉండాలి కాబట్టి ఈ కేటగరైజేషన్ చేయాలి అధ్యక్ష. కరెంట్ కనెక్షన్, నీటి కనెక్షన్ డొమెస్టిక్ చేయాలి అధ్యక్ష. ట్యాక్సెస్ కూడా నాన్ కమర్షియల్ కింద చేయాలి అధ్యక్ష. అదేవిధంగా వారికి కూడా ఈ సంవత్సరం కాలం ట్యాక్స్ కూడా నిరుద్యోగ ఈ కరోనా సమయంలో స్కూల్స్ నడవలే కాబట్టి ఆ 10 నెలలు ఏవైతున్నాయో ట్యాక్స్ రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ శాసనసభ్యులు వివేక్ గారు చెప్పిన అంశాలన్నీ నోట్ చేసుకున్నాను అధ్యక్ష. విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖ 3 శాఖలకు సంబంధించిన సమస్య ఉంటుంది, తప్పకుండా పరిశీలిస్తాం. ఆలయ వెంకటేశ్వర రెడ్డి. అధ్యక్ష, మీ ద్వారా పంచాయతీరాజ్ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీలు బాగుపడాలని చెప్పేసి ఎవ్రీ మంత్ రెగ్యులర్గా డబ్బులు ఇస్తూ ఉన్నారు. దాని ద్వారా గ్రామ పంచాయతీలు చాలా సూపర్గా తయారవుతూ ఉన్నాయి అధ్యక్ష. అయితే కొన్ని గ్రామ పంచాయతీల్లో, అంటే చాలా గ్రామ పంచాయతీల్లో ఎలక్ట్రికల్కి సంబంధించి ఇండ్ల మీద ఉన్న లైన్లు షిఫ్టింగ్ చేయలేక చాలా ఇబ్బంది అవుతూ ఉంది. తద్వారా షాకులు కొట్టి చనిపోయిన సందర్భాలు ప్రత్యేకంగా నా కాన్స్టిట్యూన్సీలో చాలా ఉన్నాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో దాదాపు ఒక్కొక్క దగ్గర 20 లక్షలు 30 లక్షలు బ్యాలెన్స్ ఇవ్వాల డబ్బులు ఉన్నాయి కాబట్టి అటువంటి డబ్బులు గ్రామ పంచాయతీల్లో ఎలక్ట్రికల్ లైన్ షిఫ్టింగ్ కొరకు వాడుకునే విధంగా అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందిగా గౌరవ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే మా డబ్బులు పెట్టే పరిస్థితి లేదు. కొన్నిసార్లు నేను నా డబ్బులు ఎమ్మెల్యే నిధులు పెడితే కూడా రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేక పర్మిషన్ ఇస్తే ప్రతి గ్రామంలో ఏదో ఒక వార్డులో ఈ సమస్య ఉంది కాబట్టి వన్స్ ఫర్ ఆల్ టోటల్ అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ జిల్లా కలెక్టర్లకు ఇవ్వాల్సిందిగా గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి దృష్టికి వచ్చింది. ఈ 2-3 రోజుల్లో పట్టినే మీరు చెప్పింది పరిష్కారం చేస్తాం. హరిప్రియ బనత్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇల్లెందు నియోజకవర్గంలో గార్ల మండలంలో రాంపురం వద్ద పాకాల ఏటిపై చెక్ డ్యామ్ మీద లో లెవెల్ బ్రిడ్జ్ ఉంది అధ్యక్ష. అయితే ఈ వరదల కారణంగా ఎంతోమంది ఆ బ్రిడ్జి కూడా పాడవడం వల్ల తెలియక దాని మీద నుంచి వెళ్ళి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వాల్లో ఎన్నిసార్లు నివేదించినా కూడా ఆ బ్రిడ్జిని ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన స్పందించి స్థానిక పిఆర్ మంత్రివర్యులు గారికి డిపిఆర్ తయారు చేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వవలసిందిగా వారిని ఆదేశించినారు అధ్యక్ష. మరి మంత్రి గారిని ఆ డిపిఆర్ త్వరితగతిన పూర్తి చేసి మరి 2 మండలాలకి కనెక్టివిటీ అయినటువంటి అలాగే 7 గ్రామాల ప్రజలకు అవసరమైనటువంటి ఆ హై లెవెల్ బ్రిడ్జిని మరి మంజూరు చేయవలసిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. నోట్ చేసుకోవడం జరిగింది సార్. విఠలరెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు. నేను మాట్లాడుతున్న సబ్జెక్టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గౌరవ మంత్రివర్యులు ఎడ్యుకేషన్ మంత్రివర్యులకు సంబంధించి బాసర్లోనే ప్రముఖ ఇన్స్టిట్యూషన్ IIIT ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష. దాంట్లో మరి 2008లో స్టార్ట్ అయింది. దాంట్లో ప్రతి సంవత్సరం కూడా ఇంతకుముందు 2000 స్టూడెంట్స్ ఉండేది, ఇప్పుడు 1500కి కుదించారు. మరి సీట్లు తక్కువ కావటం వల్ల రూరల్ స్టూడెంట్స్ అందరికి కూడా రూరల్ స్కూల్లో మోడర్న్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్, మరి వేరే గవర్నమెంట్ స్కూల్లో పాస్ అయిన విద్యార్థులకే 10th తర్వాత వాళ్ళకి అడ్మిషన్ లభించే అవకాశం ఉంది అక్కడ. మరి ప్రతి సంవత్సరం కూడా ఎందరో మంది సుమారు 1500 సీట్లకు 30,000 మంది స్టూడెంట్స్ సీట్స్ కోసం అడ్మిషన్ కోసం అప్లై చేస్తున్నారు. చాలాని సీట్లు ఉన్నాయి. అందువల్ల సీట్లు 1500 నుంచి 2000 పెంచాలని చెప్పి, తర్వాత అక్కడ మెంటర్స్ అని
వాళ్ళు విద్యాబోధన చేస్తారు. వాళ్ళు మరి మెరిట్లో సెలెక్ట్ అయ్యారు. వారికి ఇంతవరకు కూడా పర్మనెంట్ చేయలేదు. పర్మనెంట్ చేయక వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. వారు ఫ్యూచర్లో మా సంగతి ఏందని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి అక్కడ ఫండ్స్ కూడా చాలా తక్కువనే ఇస్తున్నారు. మరి అక్కడ 10,000 ఉంటారు, అక్కడ 7,500 స్టూడెంట్స్, మిగతా 2,500 స్టాఫ్ ఉంటారు. అక్కడ వారికి అన్ని సౌకర్యాలు లేవు. ఫండ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఫండ్స్ కూడా పెంచాలని చెప్పి తర్వాత మరి వీసీ గారు కూడా 2013 నుంచి ఇప్పటి వరకు ఇన్ఛార్జ్గా నియమించారు. పర్మనెంట్గా ఎప్పుడు నియమించలేదు. పర్మనెంట్ వీసీ లేక చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అక్కడ తొందరగా పర్మనెంట్ ఇప్పుడు మనం వేరే యూనివర్సిటీలలో వీసీస్ని అపాయింట్ చేస్తామని అంటున్నారు. దాంతోపాటు మరి IIIT ఇన్స్టిట్యూషన్ బాసర్ కూడా పర్మనెంట్ వీసీని నియమించాలని చెప్పేసి మీకు మీ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎడ్యుకేషన్ శాఖ మంత్రి కోరుతున్నాను అధ్యక్ష. మరి అక్కడ ఉన్న నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వారు కూడా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, రెగ్యులరైజ్ కాలేదు. వాళ్ళు కూడా చాలా జీతాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ సమస్యలు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. IIITలో మంచి ఇన్స్టిట్యూషన్, మన భారతదేశంలోనే మంచి ఇన్స్టిట్యూషన్, తర్వాత మన తెలంగాణలోనే ఫస్ట్ క్లాస్ ఇన్స్టిట్యూషన్. అక్కడ మరి సుమారు ప్రతి సంవత్సరం కూడా మరి ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి సుమారు 10 సంవత్సరాల నుంచి 15,000 వరకు స్టూడెంట్స్ పాస్ అయ్యారు. దాంట్లో మరి 10,000 వరకు స్టూడెంట్స్కు ప్లేస్మెంట్స్ కూడా వచ్చినాయి. ప్రతి సంవత్సరం కూడా పాస్ అయిన వారిలో ఒక 50% పర్సన్స్కు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కానీ వేరే కంపెనీస్లో కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కానీ వారికి జాబ్స్ దొరుకుతున్నాయి. ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ మన తెలంగాణ లేదు. మీరు కూడా భాష అమ్మవారి దర్శనానికి వచ్చి IIIT ఇన్స్టిట్యూషన్ కూడా మీరు ఒకసారి చూడండి అధ్యక్ష. మరి చాలా బాగుంది. మరి మేడం మరి గౌరవ మంత్రివర్యులు గారిని కోరుతున్నాను, తమరు కూడా దర్శనానికి వచ్చి అక్కడ IIIT ఇన్స్టిట్యూషన్ కూడా చూస్తే మీకే ఏర్పడుతుంది, ఎంత ఆశ్చర్యపోతారు మీరు. దయచేసి దీనిపై అతి తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీకు కోరుతున్నాను. గౌరవ శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశం అధ్యక్ష, IIIT బాసరా గురించి తప్పకుండా పరిశీలిస్తాం, చర్య కూడా తీసుకుంటాం అధ్యక్ష. ప్రకాష్ గౌడ్ గారు. అధ్యక్ష, నా కాన్స్టిట్యున్సీలో 2 జూనియర్ కాలేజీని అధ్యక్ష, శంషాబాద్ ఒకటి, రాజేంద్ర ఒకటి. గతంలో కూడా అడగడం జరిగింది అధ్యక్ష. సుమారు సంవత్సరం 1,000 మంది పిల్లలు చదువుకుంటారు. డిగ్రీ కాలేజ్ లేదు అధ్యక్ష, దాన్ని ఎంత లోపల ఇస్తారు ఇంతకుముందు కూడా, ఎందుకంటే పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. అందరు బీదవాళ్ళు పోయి ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలంటే చదువుకోలేకపోతున్నారు, ఆడికే చదువు ముగించుకుంటున్నారు. దాన్ని ఇమీడియట్గా మా డిగ్రీ కాలేజ్ చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు చెప్పిన డిగ్రీ కాలేజ్ అంశం అధ్యక్ష ప్రభుత్వ పరిశీలనలో ఉంది. రోహిత్ రెడ్డి గారు. తాండూరు నియోజకవర్గంలో పెద్దేముల్ మండలంలో తట్టెపల్లి అనే ప్రాంతం ఉంది అధ్యక్ష. ఈ ప్రాంతాన్ని 2016 సంవత్సరంలో మండలంగా ఏర్పాటు చేయాలని చెప్పి మరి ప్రతిపాదించడం జరిగింది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మరి ఏ కారణం వల్లనో ఇది మండలంగా ఏర్పాటు అవ్వలేదు అధ్యక్ష. అయితే దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో 11 గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 11 గ్రామ పంచాయతీల్లో 7 గ్రామ పంచాయతీలు గిరిజన గ్రామ పంచాయతీలు అధ్యక్ష. అంతేకాకుండా 40,000 జనాభాలో 30,000 మంది గిరిజనులే ఉన్నారు అధ్యక్ష. అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన అంశాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. బంజారుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్కి సంబంధించిన వస్తువులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఎన్నో ప్రాధాన్యతలు ఇక్కడ ఉన్నాయి అధ్యక్ష. దాంతోపాటు హిందువులకు సంబంధించి కూడా అంబురాంబరేశ్వర ఆలయం కూడా ఇదే ప్రాంతంలో ఉంది. అన్ని విధాలుగా ఈ ప్రాంతాన్ని ఎంతో వెనుకబడి ఉంది అధ్యక్ష. అదే కాకుండా మండలం హెడ్ క్వార్టర్, ఇప్పుడు పెద్దేముల్ మండల హెడ్ క్వార్టర్కి సరి అయిన రవాణా సౌకర్యం కూడా లేదు అధ్యక్ష. అంతేకాకుండా ఎన్నో వనరులు ఇక్కడ లైమ్ స్టోన్ కావచ్చు, అదేవిధంగా లాటరైట్ కావచ్చు, అదేవిధంగా శుద్ధగనులు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 100 కోట్లకు పైచులుకునే ఈ ప్రాంతం నుంచి రెవెన్యూ వస్తూ ఉంది అధ్యక్ష. నా విజ్ఞప్తి ఏంటంటే అధ్యక్ష, ఆల్రెడీ నేను రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నా విజ్ఞప్తి మీ ద్వారా మరి ఈ ప్రాంతంలో 80%కి పైగా గిరిజనులు ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని గిరిజన మండలముగా దీన్ని ప్రకటించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, తాండూరు శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారు ప్రస్తావించిన మండల ఏర్పాటు అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. ఎస్ వెంకటవీరయ్య గారు. అధ్యక్ష, ఈ 0 అవర్లో చెప్పినవి దయచేసి మీరు వెంటనే అడుగుతున్నాం కాబట్టి మాకు ఇవ్వలేదు, కానీ గతంలో కూడా మీరు ఆదేశించారు డిపార్ట్మెంట్ వారు ఆ సభ్యుడికి రాతపూర్వకంగా ఇవ్వాలని. ఇప్పటివరకు మేము 0 అవర్లు అడిగినవి రావట్లేదు. దయచేసి దాని తగు మీరు ఇచ్చిన రూలింగ్ని అమలు చేసే విధంగా ఆ డిపార్ట్మెంట్స్ని ఆదేశించి, ఎందుకంటే మేము 0 అవర్లు అడిగినవి
రాకపోతే ఇది నోట్ చేసుకున్నాం అంటే ఫలితం ఉండదు. దయచేసి అది అమలు చేయాలని మీ ద్వారా మంత్రి గారికి మన సభ మీరు మా హక్కులను కాపాడాలని మీకు తమరికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారి దృష్టి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, అవన్నీ వస్తున్నాయి. ఇంతవరకు అయితే వస్తాను. రావాలి కదా సార్. ఇది ఎందుకంటే మేము ఒకసారి అడిగినప్పుడు అది కాన్స్టిట్యున్సీ కావచ్చు, స్టేట్ ఇష్యూ కావచ్చు, వెంటనే చెప్పలేరు కాబట్టి తర్వాత ఆ డిపార్ట్మెంటు అడిగిన సభ్యుడికి రిప్లై పంపాలి. ఇప్పటివరకు పంపట్లేదు. దాని మీద మీరు తగు రూలింగ్ ఇవ్వాలని చెప్పి ఇచ్చిన దాన్ని అమలు చేయాలా, ఆ డిపార్ట్మెంట్స్ని మరి చెప్పాలని చెప్పి అందరూ సభ్యుల తరపున ఇది. ఎందుకంటే ఒక సభ్యుడు కాదు ఇది రాసుకుంటా వివాదం చేయొద్దు మైక ఆగవే మైక అందరి తరఫున మాట్లాడితే వివాదం చేయబాకండి. అయితే ఆల్రెడీ ఇది చీఫ్ సెక్రటరీకి చెప్పడం జరిగింది, ఇన్స్ట్రక్షన్లు వస్తాయి. మాకైతే అమలు కావట్లేదు. మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మన హరీష్ రావు గారు ఆర్థిక మంత్రి గారు ఉన్నారు కాబట్టి గతంలో పెద్దలు మరి వారు దీన్ని అమలు చేసే విధంగా కొంచెం 0 అవర్లో మేము అడిగిందని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఎర్రబెల్లి దయాకర్ గారికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా తాత్కాలిక పద్ధతిలో అపాయింట్మెంట్ అయ్యి ఈరోజు ఎవరైతే గ్రామ పంచాయతీలో అవుట్సోర్సింగ్ కార్యదర్శులుగా నియమించబడి ఉన్నారో వాళ్ళకి 3 సంవత్సరాల ప్రొవిజనల్ పీరియడ్ని ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. దాన్ని ఎత్తివేసి 2 సంవత్సరాలకి తగ్గించి జూనియర్ పంచాయతీ కార్యదర్శులను కూడా ఈ తాత్కాలిక పద్ధతిని కాకుండా కొన్ని జిల్లాలు ఇప్పటికే అవుట్సోర్సింగ్ ద్వారా నియమించబడిన పంచాయతీ కార్యదర్శుల్ని జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధానాన్ని అమలు చేయాలి. ముఖ్యంగా మా ఖమ్మం జిల్లాలో మరి ఇది అమలు కావట్లేదని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కాంట్రాక్ట్ పద్ధతిన నియమించబడిన తాత్కాలిక పద్ధతులు నియమించబడిన పంచాయతీ కార్యదర్శులు మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని అమలు చేయాలని చెప్పి మరి గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి కోరుతూ వాళ్ళకి హెల్త్ కార్డ్స్తో పాటుగా ఇతర సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా ఖాళీలతో సంబంధం లేకుండా వాళ్ళకి ప్రమోషన్, అదేవిధంగా ఇతర ఇంక్రిమెంట్స్ అమలు చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మహిళా పంచాయతీ సెక్రటరీలకు ప్రసూతి సెలవుల్ని కొంత పెంచాలని చెప్పి ఏదైతే వాళ్ళు కోరుతున్నారో దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి మరి మీ ద్వారా గౌరవనీయులు మన ఎర్రబెల్లి దయాకర్ గారికి విజ్ఞప్తి చేస్తూ కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించబడిన ఈ పంచాయతీ సిబ్బంది సెక్రటరీస్ని జూనియర్ పంచాయతీ సెక్రటరీగా నియమించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మంత్రి గారు, పెద్దలు వీరయ్య గారు చెప్పింది చాలా విషయాలు చెప్పారు, నోట్ చేసుకుంటాం. తప్పకుండా సమాధానం మీకు పంపించగలుగుతాం, రాతపూర్వకంగా రాసి పంపి. నన్నపనే నరేందర్. అధ్యక్ష, ఇంతకుముందు సోదరులు వివేకానంద శాసనసభ్యులు గారు మాట్లాడినట్టుగా కరోనా సమయంలో ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు, దాంట్లో ముఖ్యంగా బడ్జెట్ పాఠశాలలకు సంబంధించి దాంట్లో ఉద్యోగం చేసేటువంటి టీచర్సు, అదేవిధంగా కరస్పాండెంట్సు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది అధ్యక్ష. దానివల్ల ఒక జిహెచ్ఎంసీలోనే కాదు, రాష్ట్రం మొత్తం కూడా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా నా కాన్స్టిట్యున్సీలోనే 108 బడ్జెట్ స్కూల్స్ ఉండడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా విద్యాశాఖ మంత్రులకు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులకు, విద్యుత్ శాఖ మంత్రులకు నా యొక్క అభ్యర్థన, ముఖ్యమంత్రి గారికి కూడా నా యొక్క అభ్యర్థన అధ్యక్ష. ఏదైతే వారు ఇంకొక ఉద్యోగం చేయలేరు, ఇంకొక స్కూల్ కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితులలో ఒక బడ్జెట్ స్కూల్ పెట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు భారీగా నష్టపోయినలో కరోనా సమయంలో ఎక్కువ మొత్తంలో నష్టపోయినటువంటి అతి పేదలు ఎవరైనా ఉన్నారు అంటే దానిలో పనిచేసేటువంటి టీచర్లు, అదేవిధంగా స్కూల్ యాజమాన్యం కూడా నష్టపోయారు అధ్యక్ష. మా అభ్యర్థన ఏంటంటే వాళ్ళని కమర్షియల్ ట్యాక్సెస్గా మనము ఏర్పాటు చేయడము, రెండోది వాళ్ళకు విద్యుత్ సబ్సిడీ అనేది కూడా జరిగి, మూడో అంశం అధ్యక్ష, ఎవరైతే దాంట్లో ఉద్యోగాలు చేసేటువంటి పీజీలు చేసినటువంటి డిగ్రీలు చేసినటువంటి టీచర్స్ ఉన్నారో వారందరికీ కూడా ఈ కష్టకాలంలో ఆర్థిక సాయం కూడా చేయాలని నా యొక్క ప్రత్యేక అభ్యర్థన అధ్యక్ష. మంత్రి గారు. గౌరవ శాసనసభ్యులు నరేందర్ గారు ప్రస్తావించిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. రసమై బాలకృష్ణ. ధన్యవాదాలు అధ్యక్ష. మా మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో మిడ్ మానేరు ప్రాజెక్టు ఉంది అధ్యక్ష. ఆ మిడ్ మానేరు ప్రాజెక్టుల కింద వెల్జపూరు, వల్లంపట్ల, ఒగులాపూరు,
చీర్లవంచ, అది మంత్రి గారి కేటీఆర్ గారి నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. ఒక 5 గ్రామాలకు ప్రాజెక్టులో భూములు కోల్పోయినరు. ఈ 5 గ్రామాలలో ఎగువ భాగంలో ఉన్నందున వారికి కాలువల ద్వారా నీళ్లు అందించే సౌకర్యం లేదు కాబట్టి అక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ అనేది అవసరాన్ని గుర్తుపెట్టుకొని ప్రభుత్వానికి ఇప్పటికే విన్నవించడం జరిగినది అధ్యక్ష. ఒక 5,000 ఎకరాలకు నీళ్ళు అందించే అవకాశం ఉన్నది. లేకుంటే మీకు ఎగువ భావన నీళ్లు కనబడతా ఉంటాయి, కట్ట కింద ఈ గ్రామాలకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే లిఫ్ట్ ఇరిగేషన్ను శాంక్షన్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారు చెప్పినటువంటి విషయాన్ని నోట్ చేసుకున్నాం. మెత్కాన్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను మాట్లాడబోయేటటువంటి అంశము రీజనల్ రింగ్ రోడ్ గురించి అధ్యక్ష. అధ్యక్ష, ఈ రీజనల్ రింగ్ రోడ్లో గురించి ఈ బడ్జెట్ లోపల 750 కోట్లు ప్రతిపాదించడం కూడా జరిగింది. చాలా సంతోషం అధ్యక్ష. అధ్యక్ష, మా వికారాబాద్కు చాలా విషయాల లోపల అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇంతకుముందు రీజనల్ రింగ్ రోడ్డు చేవెళ్ళ మన్నగూడ మధ్యలో వస్తుంది అనేటటువంటి ప్రపోజల్ ఉండింది. ఇప్పుడేమో చేవెళ్ళ కంటే ముందే వస్తుంది అనేటటువంటిది చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ చేవెళ్ళ మన్నెగూడ మధ్యలో వచ్చినట్టయితే తాండూరుకు, వికారాబాద్కు, అదేవిధంగా పరిగిగూడంగా లాభంగా ఉంటుంది. కాబట్టి తమరి ద్వారా మనవి చేసేది ఏంటంటే గౌరవ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులు కొంచెము అటు ముందున్నటువంటి ప్రతిపాదించినటువంటిగా రీజనల్ రింగ్ రోడ్డు చేయాలని చెప్పి తమరి ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గౌరవ సభ్యులు ప్రస్తావించిన అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. అవసరమైనది. स्पीकर साहब, मैं आपके ज़रिए हुकूमत को ये बताना चाह रहा हूँ कि पिछले 2020 के आखिरी महीने में जो हिंदुस्तान भर और साथ ही साथ रियासत तेलंगाना व हैदराबाद के अंदर जो फ्लड आया था, मैं समझता हूँ अगर तेलंगाना में सबसे ज़्यादा नुकसान हुआ तो शहर हैदराबाद और वो चंद्रायन गुट्टा और कारवान, बहादुरपुरा, नामपल्ली इलाके के अंदर सबसे ज़्यादा नुकसान हुआ। मगर फ्लड के बाद फिर बारिश का मौसम आने को आ रहा है। मगर जो बारिश के दरमियान में, फ्लड के दरमियान में जो बड़े ओहदेदार इंस्पेक्शन किए थे और उसके बाद कई जगह पर बॉक्स डन की ज़रूरत, और जैसे कि चंद्रायन गुट्टा इलाके के अंदर जो सुन्नी गार्डन से लेकर और दिगर इलाके तक बॉक्स डन की ज़रूरत थी। और उसी तरीके से पल्लम चेरू जो डैमेज हो गया था और सुन्नम चेरू जो डैमेज हुआ था, उसके बाद वहाँ के इंस्ट्रूमेंट बनाए गए थे, मगर उस तमाम इंस्ट्रूमेंट्स को अभी तक कोई प्रोसेस में नहीं लाया गया। साथ ही साथ जो बीच में सुन्नी गार्डन से लेकर बीच में एक गार्डन तक वहाँ पर जो नाले का एक्सटेंशन के लिए जो 3 मीटर लेकर 15 मीटर का नाला किया गया, मगर वो भी आज तक प्रोसेस में, मगर उसका काम चालू नहीं किया गया। मैं आपके ज़रिए ये बताना चाह रहा हूँ कि शहर हैदराबाद के अंदर कई इलाके जात के अंदर जैसा कि अलजुबेल कॉलोनी हो या बाबा नगर हो या शिवाजी नगर हो या साई बाबा नगर हो या आशमाबाद हो और साथ ही साथ दीगर इलाके जात के अंदर कई नुकसान हुए, मगर वहाँ पर अभी तक कोई काम नहीं किया गया। और साथ ही साथ एक प्रपोजल भी दिया गया था जो मलकपेट हल्के के अंदर जो आजमपुरा से लेकर जो मूसी तक वहाँ पर एक बॉक्सडन के लिए साइड में बॉक्सडन का प्रपोजल दिया गया था, मगर उसका भी काम आज तक पेंडिंग में रखा हुआ है। मैं आपके ज़रिए ये बताना चाह रहा हूँ कि जैसे कि मेरे इलाके कारवान के अंदर जो सबसे ज़्यादा नुकसान जो शातम तालाब की वजह से नदीम कॉलोनी, बालरेड्डी नगर, विरासत नगर, हकीमपेट कुंटा, इन तमाम इलाके जात के अंदर नुकसान हुआ था और वहाँ पर एक टनल के लिए प्रपोजल दिया गया था, मगर वो टनल का भी आज तक काम चालू नहीं किया गया। और साथ ही साथ आपको ये भी बताना चाह रहा हूँ जो नामपल्ली इलाके के अंदर जो बुल्कापुर नाला है, जो आर्मी से लेकर गच्ची बोली तक एक नाले को बनाया गया, मगर बीच में आर्मी के इलाके से लेकर अहमदनगर, चिंतल बस्ती तक पेंडिंग रखा गया। वो दो मरतबा रिकॉल किया गया, तीसरी मरतबा कॉल किया गया, मगर वो टेंडर कॉल होने के बाद भी आज उसको काम चालू किया नहीं जा रहा है। मैं बताना चाहता हूँ आपके ज़रिए जो बल्दिया की जो लापरवाही की वजह से जो साबिक़ा में नुकसान हुआ था, आने वाले बारिश के मौसम में ऐसा ना हो कि फिर नुकसान हो और गरीब आवाम नुकसान का जो सामना करने के लिए अभी राज़ी नहीं है। मैं आपके ज़रिए हुकूमत को ये बताना चाह रहा हूँ। शुक्रिया।
మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు కార్వాన్ వారు చెప్పినటువంటి ఫ్లడ్ కానివ్వండి, రెండోది కార్వాన్తో పాటు ఓల్డ్ సిటీ ప్రాంతం, నాంపల్లి ప్రాంతం, చంద్రాయణగుట్ట అవన్నీ కూడా ఆల్రెడీ గౌరవ మున్సిపల్ శాఖ మార్షల్ గారు పర్ష్యూ చేస్తున్నారు అధ్యక్ష. డెఫినెట్గా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నా 0 hour is over. Tea break.
మనోధైర్యంతో మరి గుండె ధైర్యంతో బతుకుతున్నారు అధ్యక్ష ఈరోజు మన వృద్ధులు. అయితే మంత్రి గారు సమాధానంలో అన్ని వివరాలను కూడా అందించడం జరిగిందక్క. అధ్యక్ష, కొన్ని సప్లిమెంటరీ క్వశ్చన్స్ మీ ద్వారా మంత్రి గారిని అడగదలుచుకున్నాము. ఇంత గొప్ప పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు సంవత్సరానికి 11,724 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది అధ్యక్ష. కానీ మరి కొద్దిమంది బయట చూస్తే కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది దీంట్లో అని చెప్పేసి మరి దీన్ని పక్కదారి పట్టించే ప్రక్రియ మొదలవుతూ ఉంది. కాబట్టి ఈ సభ ద్వారా మీ ద్వారా ఈ సభకు అందించాల్సిందిగా మంత్రి గారిని మరి కేంద్ర ప్రభుత్వం వాటా దీనిలో ఎంతో ఉందో మంత్రి గారు సమాధానం ఇవ్వాల్సిగా మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మనం మంత్రి గారు ఇచ్చిన సమాధానంలో జూలై 2020 సంవత్సరం వరకు సమాధానం అంటే ఎంతమందికి పెన్షన్స్ ఇస్తా ఉన్నామో ఉంది అధ్యక్ష. దీంట్లో మేము అడిగేది ఏంటంటే కరోనా రావడం వల్ల మరి మధ్యకాలంలో ఆర్థిక ఆదాయం తగ్గడం వల్ల కొంచెం అని మేము భావిస్తూ ఉన్నాము. ఫ్రీజింగ్ ఉంది అధ్యక్ష. ఎవరైతే ఈ మధ్యకాలంలో భర్త చనిపోయి వితంతులు ఉన్నారో వారికి పెన్షన్ రావడం లేదు. వృద్ధులు కూడా 65 సంవత్సరాలు నిండుతున్న తరుణంలో వారికి కూడా పెన్షన్లు రావడం లేదు. అదేవిధంగా వికలాంగులకు కూడా సదరం క్యాంప్స్ కానీ అదేవిధంగా పెన్షన్స్ కానీ రావడం లేదు అధ్యక్ష. మనం వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వలేకపోతా ఉన్నాం. ఎందుకంటే ఒక 6 నెలల నుండి ఇది ఫ్రీజ్ అయి ఉంది ఆ సైట్ను గౌరవ మంత్రి గారిని అడగడం ఏంటంటే ఆ సైట్ ఓపెన్ చేసి ఆ ఫ్రీజింగ్ ఎత్తివేసినట్టయితే ఈ 6 నెలల కాలంలో ఎవరైతే కొత్తగా పెన్షన్లు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందో వారికి కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 57 సంవత్సరాల వారికి కూడా మన పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అది కూడా మంత్రి గారు మరి సమాధానం ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా బీడీ కార్మికులకు కూడా మనము పెన్షన్లు ఇస్తున్నాం అధ్యక్ష. చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరు కూడా ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్స్ కానీ ఆసరా పెన్షన్స్ కానీ ఇంత గొప్పగా ఎవరు ఇవ్వట్లేదు అధ్యక్ష. ఓన్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే గొప్పగా ఈ పెన్షన్లు ఇచ్చి వాళ్ళందరిని ఆదుకుంటుంది. సంక్షేమ పథకం వైపు అడుగులు వేస్తూ ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి గారే. కాబట్టి వారికి దీవెనలు ఉన్నాయి అధ్యక్ష ప్రజల దగ్గర నుండి. నేను కోరేది ఏంటంటే బీడీ కార్మికుల పెన్షన్లు కొద్దిమంది మిగిలిపోయినారు, వారికి కూడా పూర్తిగా ఇచ్చినట్టయితే మరి వాళ్ళ ద్వారా ఇంకా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కొద్దిమంది మిగిలిపోవడం వల్ల వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి మరి మంత్రి గారు అన్నిటికీ సరైన సమాధానం ఇచ్చినారు అధ్యక్ష. ఈ కొద్దిగా మేము అడిగిన 2-3 సప్లిమెంటరీ వాటికి కూడా ఆన్సర్ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు ఆరు రమేష్ గారు క్వశ్చన్ అడగండి. రమేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు స్పష్టంగా ఈ ప్రభుత్వం పేదల కోసం, వృద్ధుల కోసం, వితంతువుల కోసం, మరి దేశంలో ఎక్కడ లేని విధంగా ఒంటరి స్త్రీల కోసం కూడా మరి పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో చాలా గొప్ప కార్యక్రమం అధ్యక్ష. తమరి ద్వారా గౌరవ మంత్రి గారికి 2 సప్లిమెంటరీ ప్రశ్నలు అడగదలుచుకున్న అధ్యక్ష. ఇందాక గౌరవ శాసనసభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి గారు చెప్పినట్టు మరి ఈ కరోనా కష్టకాలంలో ఈ ఆర్థిక మందంలో మరి సైట్ ఓపెన్ కాకపోవచ్చు అధ్యక్ష. కానీ తమరి ద్వారా గౌరవ మంత్రి గారికి నా రిక్వెస్ట్ ఏంది అధ్యక్ష అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక డేట్, ఏప్రిల్ మాసమా లేదా ఏదో ఒక డేట్లో ఇది నిత్యం జరిగే ప్రక్రియ అధ్యక్ష. వితంతులు కావచ్చు లేదా 65 years ఓల్డ్ కావచ్చు, మనం ఇచ్చే పెన్షన్ నిత్యం జరిగే ప్రక్రియ. దానికి ఏదైనా ఒక డేట్ సంవత్సరం పొడుగుతా కాకుండా ఏదైనా ఒక డేట్ ఇస్తే దాన్ని ఆ డేటు గుర్తుపెట్టుకొని ఆన్లైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి తమరి ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతున్న అధ్యక్ష. మరి అధ్యక్ష, ఇంత గొప్ప పథకం మరి ఇన్ని 11,724 కోట్ల పైచిలకు ప్రతి సంవత్సరం చెల్లించే ఈ ఆసరా పెన్షన్లో మరి ఇంత ఆర్థిక మాంద్యంలో కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదల కోసం తలపెట్టిన ఈ పథకాన్ని మరి తగ్గించకూడదు, వెనక్కి తీసుకోకూడదని ఈ ఆర్థిక మాంద్యంలో కూడా అందించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అధ్యక్ష, మరి ఈ రాష్ట్రంలో దళితులు కూడా మరి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వారికి కూడా పెన్షన్ అవకాశం ఏమైనా ఉందా, మరి ఉంటే మరి ప్రభుత్వం పరిశీలించాలని కూడా ఈ సందర్భంగా తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటున్న అధ్యక్ష. మరి సంక్షేమ పథకాలకు
పెద్దపీట వేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక మానవీయ కోణంలో పరిపాలన సాగుతున్న ఈ రాష్ట్రంలో మరి పేద వర్గాల కోసం గురించి మరి ఆసరా పెన్షన్లో వారికి కూడా ఏమైనా అవకాశం ఉందా తెలియజేయవలసిందిగా తమ ద్వారా కోరుకుంటున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు బొల్లం మల్లేష్ యాదవ్ గారు. అధ్యక్ష, ఇప్పుడు 60 సంవత్సరాలకు ఏదైతే పింఛన్ ఇస్తూ ఉన్నారో ఇచ్చే దాంట్లో కొంతమంది అనారోగ్యం పేరు మీదనో వయోవృద్ధులుగా ఉన్నవాళ్ళు కొంతమంది అకాల మృత్యువు చెందిన తర్వాత గత 2 సంవత్సరాలుగా అది బదలాయింపు జరగట్లేదు. భర్త చచ్చిపోతే భార్య పేరు మీదనో, భార్య చచ్చిపోతే భర్త పేరు మీదనో బదలాయింపు జరగట్లేదు. కాబట్టి ఆగిపోయినాయి. అర్హత కలిగిన వాళ్ళై ఆన్లైన్ వాళ్ళందరికీ కూడా వెంటనే ఇవ్వటానికి సిఫార్సు చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. అదే రకంగా అది ఆగిపోయినప్పటి నుంచి ఇస్తారా, లేదంటే ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ అయిన తర్వాత వెంటనే ఇస్తారా అని చెప్పేసి సభ ద్వారా మంత్రి గారు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదే రకంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు అని చెప్పేసి కొన్ని కుటుంబాలలో ఇవ్వట్లేదు. ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులు తల్లిదండ్రులను చూసే పరిస్థితి, ఆర్థికంగా వాళ్ళు కూడా 4వ తరగతి 5వ తరగతి ఉద్యోగస్తులు ఉంటే ఆ కుటుంబంలో వాళ్ళు ఫీజులు కట్టుకోలేక పిల్లల్ని చదివించుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు తల్లిదండ్రులని సాకలేని పరిస్థితులలో అటు వాళ్ళు చూడలేక ప్రభుత్వం వదిలేసి ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబాలను కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అదే రకంగా చేనేత కార్మికులకి ఏ రకంగానైతే బీడీ కార్మికులకు ఇస్తున్నామో దర్జీల్ని కొంతమంది పేద కుటుంబాలు ఉన్నారు. పీస్ వర్కర్స్ రెడీమేడ్ గార్మెంట్స్ తయారైపోయిన తర్వాత పీస్ వర్కర్స్గా పనిచేస్తూ ఇప్పటికి కూడా అదే వృత్తిని కొనసాగిస్తున్న ఆ దర్జీ కార్మికుల పట్ల కూడా కొంత సానుకూలతగా పెన్షన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాల్సిందిగా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదే రకంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు మామూలుగా హ్యాండిక్యాప్డ్ ఏదైతే ఉందో మనం సదరన్ క్యాంపు జిల్లా కేంద్రంలో నిర్వహించుకుంటున్నాం. అది నియోజకవర్గ కేంద్రాలలో నిర్వహించుకోవటం మూలాన అందరికి కూడా వికలాంగులు రావడానికి పోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ మీ సేవా కేంద్రాల ద్వారా బుక్ చేసుకోవటం మూలాన అది కొంతమందికి అవగాహన లేక వికలాంగులు చేసుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని నిత్యం నియోజకవర్గాలలో చూస్తున్నాం. కాబట్టి తప్పకుండా అది నియోజకవర్గ కేంద్రాలకి నెలకు ఒకసారైనా 2 సార్లైనా టైంని కేటాయించి నియోజకవర్గ కేంద్రాలలో సదరన్ క్యాంపులను కూడా నిర్వహిస్తే వికలాంగులకి అది ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి మంత్రి గారు ఒకసారి పునరాలోచించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. మినిస్టర్ గారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇది పేదవారి కోసం దేశంలో పట్టినే ఎక్కడ లేని స్కీమ్ ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఏ రాష్ట్రంలో కూడా అధ్యక్ష ఈ స్కీమ్ లేదు. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా తీర్ల లాభం జరుగుతున్నది. వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ హెచ్ఐవి రోగులకు కానీ చేనేత కార్మికులకు కానీ వితంతువులకు కానీ కళ్ళు గీత కార్మికులకు ఇట్లా ఒక్కొక్కటి మనం చూడబోతే ఒక్కసారి మీరు ఆలోచించాలి. అందరూ కూడా ఎవరైనా ఆలోచించారా? ఏ రాష్ట్రంలోనైనా ఆలోచించారా? ఉమ్మడి రాష్ట్రంలో కూడా గతంలో ఈ స్కీమ్స్ కొద్దిమందికే లబ్ధి అయింది. ఈరోజు బీడీ కార్మికులకు ఇస్తున్నాం. ఒంటరి మహిళలు గతంలో భర్త వదిలిపెట్టిన వాళ్ళు కానీ పెళ్లి చేసుకోకుండా ఉన్నవాళ్ళు కానీ భర్త వదిలిపెట్టి ఎక్కడ పోయిండో తెలియదు. నా భర్త చనిపోయిండో భర్త ఉన్నదని ఆఫీసుల చుట్టూ తిరిగి పెన్షన్ల కోసం నానా తంటాలు పడ్డారు. ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో ఇలా ఒంటరి మహిళలకు కూడా గ్రామాల్లో ఇచ్చిన పెన్షన్లు ఒక్కసారి ఆలోచించండి. అది కూడా 2015 నుంచి మొదలుపెట్టాం. ముఖ్యమంత్రి గారికి ప్రజల్లో ఉన్న బాధలు చూసి ఒక్కొక్కటి కూడా మలేరియా వాళ్ళకు కూడా రోగిగ్రస్తులందరికీ కూడా ఇవ్వటం ఇది దేశంలో పట్టినే ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వటం కూడా జరుగుతలేదు. ఒకసారి మన అందరం కూడా ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, సరే కరోనా చేయబట్టి మనం కొద్దిగా ఈ 1 ఇయర్ నుంచి కొంత గ్యాప్ అయింది. మీ క్యాంపులు పెట్టడం కానీ కొన్ని కొత్త పెన్షన్లు ఇచ్చేటప్పుడు కానీ 65 ఏళ్ళది 57 ఏళ్ళది కూడా పద్మ గారు అడిగారు, అరు రమేష్ గారు అడిగారు, మల్లేశం గారు అడిగారు. వీటన్నిటిని కూడా పరిశీలన ఉన్నాయి. వాటిని కూడా
ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ 1 ఇయర్ నుంచి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది కాబట్టి కొంత లేట్ అయింది. నేను మిమ్మల్ని అందరినీ కూడా పద్మ గారు ఒక మంచి క్వశ్చన్ అడిగారు. చాలామంది ఇది కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నది, ఇదంతా కూడా కేంద్రం డబ్బులే అని కూడా కొంతమంది ప్రచారం చేసుకుంటే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒకటే, ఇది కేంద్రం ఇచ్చేది మనకు 210 కోట్లే సంవత్సరానికి. మనం పెట్టేది ఒక్కసారి మన అందరం కూడా ఆలోచించవలసింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం 11,724 కోట్ల 70 లక్షలు పెడితే కేంద్రం ఇచ్చేది 210 కోట్లే. ఆ 210 కోట్లు కూడా 6 లక్షల మందికే ఇస్తాను. అది కూడా అందరికి తెలిసి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం 39,36,000 మందికి 521 మందికి ఇస్తే దాంట్లో ఇచ్చేది కూడా 6,60,000 మందికే ఆ స్కీమ్ వర్తిస్తాను. వాళ్ళన్నీ కట్టుదిట్టం చేశారు. 60 ఏళ్ళు దాటి 79 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకు 200 రూపాయలు, 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకు 500 రూపాయలు, ఇట్లా వితంతువుల వికలాంగులకు 300, కొన్ని నిబంధనలు పెట్టి 6 లక్షల మందికే వచ్చినట్టు చేసినాయి. తతిమ్మ వాటికి అన్నిటికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వటం కూడా జరుగుతున్నది. నేను ఒకటే కోరేది, ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా మనం చూసాం, వేరే రాష్ట్రాలలో కూడా పరిశీలించారు. బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు కానీ కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలలో కూడా ఈ పెన్షన్ విధానం ఎట్లున్నదని కూడా మీ అధికారులతోటి సంప్రదించాం. నేను కూడా కర్ణాటక పోయినప్పుడు, వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు కూడా ఆడ ఈ స్కీమ్ గురించి తెలుసుకున్నా. గుజరాత్లో ఇచ్చేది అది ప్రధానమంత్రి గారు అక్కడి నుంచి 750 రూపాయలు, దానికి కూడా 60 ఏళ్ళు 89 నిండిన వాటికి. అంటే మధ్యప్రదేశ్లో బీజేపీ పరిపాలించేది, ఆడ 600. రాజస్థాన్లో కాంగ్రెస్ పరిపాలించేది 750 రూపాయలు. ఉత్తరప్రదేశ్లో 500, బీహార్ లోపట 400, పంజాబ్లో కాంగ్రెస్ 750, కర్ణాటకలో 600. అంటే ఘోరంగా మనం ఇచ్చేది. ఒక్కొక్క స్కీమ్ చూడాలి మనం. వికలాంగులకు కానీ, ఈరోజు వితంతులకు కానీ, ముసలి వాళ్ళకు కానీ, ఇలా మనకు వాస్తవంగా ఆలోచించండి. ఇది కొంతమంది విమర్శించడంలో కూడా నేను చెప్తున్నా, ఇవాళ కొడుకైనా కోడలైనా అత్తను వాస్తవంగా పెన్షన్ వచ్చిన తర్వాత, కొంతమంది, నేను అందరినీ కాదు విమర్శించండి, ఆ పెన్షన్ వచ్చిన తర్వాతనే గౌరవం దొరికింది వాళ్ళకు. అత్త అని పిలుస్తాడు, తల్లి అని పిలుస్తాడు కొంతమంది. వాళ్ళకు కాఫీ కావాలన్నా టీ కావాలన్నా ముసలిళ్ళకు గౌరవం పెరిగింది. అది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అనేది గుండె మీద చేసుకొని మనం అందరం కూడా ఆలోచించాలి. ఇవాళ వికలాంగుల విషయంలో కూడా గౌరవం ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఒంటరి మహిళలకు ఇచ్చింది. ఏ రాష్ట్రంలో లేవు ఒంటరి మహిళలు. చేనేత కార్మికులకు లేవు, బీడీ కార్మికులు లేవు. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి. గీతా పారిశ్రమ వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కుల వృత్తులకు, పేదోళ్లకు ఆలోచించింది ఒక కేసీఆర్ గారు. మనసున్న మహారాజు అని కూడా ఈ సందర్భంగా, ఈ శాఖకు నేను మంత్రిగా అవటం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రెండో విషయం కూడా, సరే రమేష్ గారు, పద్మ గారు కొన్ని అడిగారు, మెడికల్ క్యాంపులు కూడా పెడతాం, ఒకటేసారి డేట్ ఇచ్చి అప్లై చేసుకుంటట్టు కూడా ఏర్పాటు చేయని చెప్పారు. తప్పకుండా అది ఇప్పుడు సదరం సైట్ ఫ్రీజింగ్ లేదు, అది ఎప్పుడు పడితే అప్పుడు ఉన్నది. క్యాంపులు పెట్టాలి. ఈ క్యాంపులు కరోనా చేయబట్టి కొంత క్యాంపులు పెట్టలే. ఈ మళ్ళీ ఇప్పుడు కరోనా విజృంభిస్తుందని ఉన్నది కాబట్టి కొంత వెనుక ముందు ఆడుతున్నాం. కొత్త పెన్షన్ల విషయంలో కూడా పరిశీలన ఉన్నది. దాని మీద కూడా మనం బడ్జెట్ కొంత లోపం వల్ల మనం పెట్టలేకపోయినాం. తప్పకుండా మీరు ఇచ్చిన అన్నిటి మీద కూడా తప్పకుండా కొత్త పెన్షన్లు కానీ, చనిపోయిన వాళ్ళ దాంట్లో కానీ తప్పకుండా ఇప్పించే ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. క్వశ్చన్ నంబర్ 572, మినిస్టర్ ఫర్ ఎనర్జీ. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం
అవునండి. బి ప్రశ్న సమాధానం. రాష్ట్రంలో సౌర విద్యుత్తును ప్రోత్సహించడానికి 2015 సౌర విద్యుత్ విధానాన్ని విడుదల చేయడం జరిగింది. వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పాదన చేయడానికి దానికి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి టారిఫ్ను కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో 2017-18 నాటికి 3600 మెగావాట్ల సౌర విద్యుత్తు, 18-19 నాటికి 3894 మెగావాట్ల సౌర విద్యుత్తు, 2019-20 నాటికి 3943 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా డి ప్రశ్నకు సమాధానంగా ఈ ఎన్టీపీసీ ఎస్ఈసి ద్వారా గ్రిడ్ అనుసంధానిత సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి రాబోయే 2 ఏళ్లలో 2092 మెగావాట్లుగా దాన్ని నిర్ణయించడం జరిగింది. గ్రిడ్ అనుసంధానిత సౌర పైకప్పు కార్యక్రమాలకి సంబంధించి 50 మెగావాట్లు, కుసుమ్ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కుసుమ్ కార్యక్రమం కింద 500 మెగావాట్లు, వ్యర్థాల నుండి వేస్ట్ టు ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి 62.5 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చెప్పి లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. గౌరవ సభ్యులు బాల్కసుమన్ గారు, మహేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం రాకముందు మన రాష్ట్రంలో కరెంట్ ఏ పరిస్థితుల్లో మనకు అందరికీ తెలుసు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి జూన్ 2 నాడు వచ్చిన తర్వాత మరి శాశ్వత పరిష్కారం చేసి ఇవాళ కరెంటు సమస్యను మరి దేశంలోనే మొదటి స్థానం తీసుకొచ్చి రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇవ్వడం నిజంగా కూడా అభినందనీయం. ఇవాళ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. రైతులు కూడా ఆ రకంగా మరి అలా పంట సాగు కూడా 2 కావడం మనం అందరూ కూడా తెలుసు అధ్యక్ష. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి విండ్ మిల్స్ కానీ ఇలా సౌర విద్యుత్కు మరి రాయితీలు ఇస్తూ దాదాపు 3600 మెగావాట్లు మరి మనం ఉత్పత్తి చేస్తున్నాం. మరి నా నియోజకవర్గంలో దాదాపు మైత్రా అని ఒక ఇంటర్నేషనల్ కంపెనీ 100 మెగావాట్ల విండ్ మిల్స్ ద్వారా మరి దేశంలోనే హయ్యెస్ట్ 120 మీటర్ల టవర్లతోటి మరి 100 మెగావాట్లు ఉత్పత్తి చేసి మరి సప్లై చేయడం, మరి అదేవిధంగా మరి సోలార్ ద్వారా కూడా దాదాపు ఒక 35 మెగావాట్లు మరి నా నియోజకవర్గం రావడం, వివిధ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున. మహేష్ రెడ్డి గారు క్వశ్చన్ అడగండి సార్, సమాధానం మంత్రి గారు చెప్తారు. ఇక్కడ మరి అదేవిధంగా అధ్యక్ష మరి రాబోయే కాలంలో కూడా ఎందుకంటే కరెంట్ ఉత్పత్తి అనేది అవసరం కాబట్టి జనాభా దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో మరి వీరికి ఇంకా రాయితీలు ఏమైనా ఇస్తున్నామా, సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ ఇస్తున్నారని గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. జయపాల్ యాదవ్ గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి ఏ విధంగా ఉండేది, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఈ విద్యుత్ జనరేషన్ ఏ విధంగా మరి మనం రీచ్ కాగలిగాం. ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధనం వినియోగంలో తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ప్రగతి తర్వాత మనకున్నటువంటి హైడల్ పవర్ కానీ, థర్మల్ పవర్ కానీ, సోలార్ పవర్ కానీ, లేకుంటే రెన్యూవబుల్ ఎనర్జీ కానీ, మిగతా రంగాల్లో ఉత్పత్తి చేస్తున్నటువంటి విద్యుత్తు మన రాష్ట్రానికి సరిపోతుందా, సరిపోతలేదా, భవిష్యత్ కార్యక్రమం ఏంది. తర్వాత ఈ మధ్యకాలంలో మీ ద్వారా మంత్రి గారిని కోరడం జరుగుతుంది. ఈ అగ్రికల్చర్ సంబంధించినటువంటి పంప్ సెట్లకు మీటర్స్ పెట్టాలని చెప్పి ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పి ఆ ప్రతిపాదన ఉందా లేదా? డిస్కమ్లు మొత్తం కూడా తెలంగాణకు సంబంధించి మరి గ్రిడ్ పరిధిలో వెళ్ళిపోతున్నాయి, కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతున్నాయి. రైతాంగం మొత్తం కూడా ఈరోజు ఆవేదనతోటి బాధతోటి ఉన్నారు. ఒకవేళ మీటర్లు పెడితే ఈ 30 లక్షల పంప్ సెట్లకు మనం ఉచితంగా విద్యుత్తు ఇవ్వగలుగుతామా, ఇవ్వలేమా, అది కూడా ఒకసారి చేయాలి. తర్వాత భవిష్యత్ కార్యక్రమాలకు మనకు ఇప్పుడున్నటువంటి మనకు ఏదైతే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, దానికి సరిపడా ఉత్పత్తి మన రాష్ట్రంలో మనం చేయగలుగుతామా, లేకుంటే కేంద్రం పైన ఆధారపడ్డామా, ఒకసారి మంత్రి గారు దయచేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా మరి ఆన్సర్ చేయాలని తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు మహేష్ గారు
అంజయ్ గారు, ఈ విద్యుత్కు సంబంధించి త్రిసభ్య కమిటీని ప్రభుత్వం నియమించింది. చాలా దఫాలుగా అన్ని రకాల సంఘాలతో చీఫ్ సెక్రటరీ గారి కమిటీ చాలా వివరంగా లోతుగా అధ్యయనం చేసింది. ఉద్యోగస్తులందరినీ కూడా వారు చురుకుగా పనిచేస్తేనే కార్యక్రమాలు సజావుగా అమలు జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి వారు ఎన్నో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వేతన సవరణ సంబంధించినటువంటి ప్రకటన ఈరోజు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ ఉద్యమ సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యోగులు పోషించినటువంటి పాత్ర అనిర్వచనీయమైనటువంటిది. చాలా సాహసోపేతమైనటువంటి సకల జనుల సమ్మె దేశం యొక్క ఉద్యమాల చరిత్రలోనే ఒక అపరూపమైన ఘట్టం అధ్యక్ష. ఆ సందర్భంలో ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని రకాల ఒత్తిడులు వచ్చినా తట్టుకొని జై తెలంగాణ నినాదంతో ఉద్యోగులు ముందుకు సాగినటువంటి వైనం ఎవరు కూడా మర్చిపోలేనటువంటిది. అన్నింటి మించి అధ్యక్ష, నేను కొన్ని సందర్భాల్లో చెప్పాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్న సందర్భంలో కూడా తమ పేరు మార్చుకున్నటువంటి ఏకైక సంఘం టీఎన్జిఓ అధ్యక్ష. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా వారు తెలంగాణ నినాదం విడనాడకుండా తెలంగాణ టీఎన్జిఓ అనే పేరుతోనే తెలంగాణ ఎన్జిఓస్గా కొనసాగినారు. ఆ విశిష్టతను, ఆ తెలంగాణ సోయిని నిలిపి ఉంచడంలో కూడా ఆ టీఎన్జిఓ పేరు కూడా ఒక స్ఫూర్తి అధ్యక్ష. అధ్యక్ష, సిఎస్ గారు చాలా దీర్ఘంగా సుమారు ఒక నెల పాటు చర్చలు జరిపిన తర్వాత నాకు రిపోర్ట్ ఇచ్చారు, కార్యక్రమాలు వివరించారు. నేను కూడా ఫైనాన్స్ సెక్రటరీ గారితో, ఫైనాన్స్ మినిస్టర్ గారితో, మంత్రివర్గ సహచరులతో మాట్లాడిన తర్వాత ఒక సబబైనటువంటి పద్ధతిలో ముందుకు సాగుదామని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బేరీజ్ వేసుకొని ఉద్యోగ సంఘాల నాయకులతో నేను కూడా పలు దఫాలు కలిసి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. మన తెలంగాణ గజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు శ్రీమతి వి మమత గారు, కార్యదర్శి శ్రీ ఏనుగుల సత్యనారాయణ గారు, టీఎన్జిఓ సంఘం అధ్యక్షులు శ్రీ మామిళ్ళ రాజేందర్ గారు, కార్యదర్శి శ్రీ రాయకంటి ప్రతాప్ గారు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీ మాధవరం నరేందర్రావు గారు, సెక్రటరీ షేక్ యూసుఫ్ మియా గారు, ప్రముఖ ఉపాధ్యాయ సంఘం పిఆర్టీయు అధ్యక్షులు శ్రీ పింగిల్ శ్రీపాల్ రెడ్డి గారు, కార్యదర్శి శ్రీ కమలాకర్ రావు గారు, 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీ గడ్డం జ్ఞానేశ్వర్ గారు, వీరితో పాటుగా గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు, శ్రీ రఘోత్తం రెడ్డి గారు, శాసనమండలి మాజీ సభ్యులు శ్రీ పూల రవీందర్ గారు, తదితరులందరితో కూడా నేను వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అన్ని సంఘాలతో సిఎస్ గారు కమిటీ విస్తృతంగా చర్చలు జరిపినారు. ఆ ధర్మిలా నేను కూడా వీళ్ళతోని వ్యక్తిగతంగా మాట్లాడి సాధ్యాసాధ్యాలన్నీ చర్చ చేసి ఈ ప్రకటన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర సాధనలో స్ఫూర్తిమంతమైన భూమిక పోషించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వరాష్ట్ర అభివృద్ధిలోనూ అంతే నిబద్ధతతో పాలు పంచుకుంటున్నారు. వీరందరి సహకారంతో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలు ప్రజలకు విజయవంతంగా అందుతున్నాయి. ఉద్యోగులతో ప్రభుత్వానికి ఉన్న అవినాభావ సంబంధం రీత్యా తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నది. ఉద్యోగులందరి యొక్క హక్కులను గౌరవిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఉద్యమంలో ఉద్యోగులు పోషించిన పాత్రను అభినందిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ను ప్రకటించింది. 2014లో 10వ వేతన సవరణ చేస్తూ 43% ఫిట్మెంట్ కూడా ప్రకటించి అమలు చేస్తున్నది. రాష్ట్రంలోని ఉద్యోగులందరి పట్ల తనకున్న అభిమానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా చాటుకున్నది. కరోనా విపత్తు ప్రపంచం అందరితో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేసింది. అనూహ్యంగా ఏర్పడిన ఆర్థిక లోటు వల్ల 11వ వేతన సవరణ కొంత ఆలస్యం జరిగింది. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నేటి సందర్భంలో రాష్ట్రంలోని అందరూ ఉద్యోగ, ఉపాధ్యాయ
మిత్రులకు వర్తించే విధంగా మెరుగైన రీతిలో 11వ వేతన సవరణ చేపట్టాం. వేతన సవరణ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే చేసే పద్ధతి కాక, గత ప్రభుత్వాలు అవలంబించిన పద్ధతుల్లో కాకుండా తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తూనే క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న ఇతర చిరుద్యోగుల అవసరాలను, స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని మానవీయ కోణంలో వారి వేతనాలను కూడా పెంచింది. ఈసారి కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు వేతన సవరణ చేస్తూ ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న ఇతర కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యా వాలంటీర్లు, కేజీబీవీ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, గ్రామాలలో పనిచేసే వీఆర్ఏలు, విఏఓలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ ఛార్జ్, డైలీ వేజ్ తదితర ఉద్యోగులందరికీ వెరసి రాష్ట్రంలోని 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కోరిన విధంగానే ప్రభుత్వం ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 80% ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి అయింది. మిగతా అర్హులైన ఉద్యోగులతో పాటు అర్హులైన ఉపాధ్యాయులందరికీ సంబంధించిన ప్రమోషన్ల ప్రక్రియ ప్రభుత్వం సత్వరమే ప్రారంభిస్తుందని తెలియజేస్తున్నాను. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్రంలోని 100% అర్హులైన ఉద్యోగులందరూ ప్రభుత్వ ప్రమోషన్లు పొందుతారు. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను కూడా ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుంది. పీఆర్సీ కమిటీ సూచనల మేరకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ నూతన విధి విధానాలను నిర్ణయించేందుకు ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యంతో ఒక స్టీరింగ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ 15% ఇచ్చే అదనపు పెన్షన్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కు ఉన్న వయోపరిమితిని 75 ఏళ్ల నుండి 70 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది రిటైర్డ్ ఎంప్లాయీస్కి బాగా ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష. గతంలోని ఉమ్మడి జిల్లాల సీనియారిటీ ప్రాతిపదికన యాజమాన్యాల వారీగా అర్హులైన ఉపాధ్యాయులందరికీ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను వెంటనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులతో పాటు ఆ సంఖ్య 10,000కు చేరే విధంగా అదనపు ప్రధానోపాధ్యాయ, స్కూల్ అసిస్టెంట్ల సమాన స్థాయి పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వేరువేరు జిల్లాలలో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్జిల్లా బదిలీల ప్రక్రియను కూడా ప్రభుత్వం వెంటనే ప్రారంభిస్తుంది. ఇది అధ్యక్ష ఒకే జిల్లా కాదు, వీలైతే ఒకే యూనిటు లేదా ఒకే మండలం, కనీసం ఒకే జిల్లాలో పనిచేయడానికి ఇది వర్తిస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు వారి రాష్ట్రానికి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వం వారికి అనుమతులు ఇస్తుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయబడతాయి. కేజీబీవీలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి ఇంతకుముందు లేదు అధ్యక్ష ఈ సౌకర్యం. ఆ కేజీబీవీలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విధి నిర్వహణలో మరణించిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల అధ్యక్ష సిపిఎస్ ఉద్యోగులు వీరు కూడా కొంత ఆందోళన ఉన్నారు. చేయగలిగినంతలో ఉద్యోగుల విధి నిర్వహణలో మరణించిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంతో పాటు కరోనా విపత్తు విరుచుకుపడటంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. కరోనా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో రాష్ట్రంలో ప్రజాజీవనంతో స్తంభించడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు కూడా స్తంభించిపోయాయి.
కరోనా వల్ల రాబడి తగ్గి రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక లోటులో కూరుకుపోయింది. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఉన్న ప్రత్యేక అభిమానంతో పీఆర్సీకి సంబంధించి 12 నెలల బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ బకాయిలను రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు కలిపి పొందే విధంగా అవకాశం కల్పించబడుతుంది. ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ సందర్భంలో